ప్రతి కుటుంబము కూడా దేవుని యొక్క కృపని పొందుకోవాలి అంటే అసలు ఏ విధంగా దేవుని స్తుతించాలి, ఏ విధంగా స్తుతియాగం చేయాలి చూడండి. ఒక్కసారి కీర్తనల గ్రంథము 50వ కీర్తన, బైబిల్ గ్రంథం ఉన్న వారందరూ కూడా కీర్తనల గ్రంథము 50వ అధ్యాయము 23వ వాక్య భాగాన్ని ఒకసారి మనం జాగ్రత్తగా గమనిద్దాం. స్తుతియాగము అర్పించువాడు, స్తుతియాగము అర్పించువాడు, స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే స్తుతియాగము చేస్తారో వారు నన్ను మహిమపరుస్తున్నారు. దేవునికి ఒక మహిమ మనం చెల్లించాలి అంటే, నిజంగా దేవునికి ఒక కృతజ్ఞత కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి అంటే బైబిల్ చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే స్తుతి యాగము చేయువాడు, స్తుతి యాగము అర్పించువారు ఎలా ఉంటారో జాగ్రత్తగా మాటలు ఒకసారి మీరు గమనించండి. స్తుతియాగము అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. దేవుడు అంటున్నాడు, నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు, దేవుని యొక్క రక్షణ కనపరుచున్నట్లు వాడు మార్గములు సిద్ధపరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. స్తుతియాగము గురించి మీరు ఆలోచిస్తే ఏమిటి స్తుతియాగము అంటే, స్తుతియాగము చేసేవాడంట దేవుని మహిమపరుస్తున్నాడంట. రెండవది తన రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. అంటే మనం ఏ విషయంలో బంధించబడ్డామో, ఏ విషయంలో అయితే మనం కృంగిపోయి ఉన్నామో, ఏ విషయంలో అయితే మనం అధైర్యపడి ఉన్నామో, ఏ విషయం అయితే మనం నిరుత్సాహపడి ఉన్నామో, ఇక మన వల్ల కాదు, ఇక మన జీవితాన్ని ముందుకు కొనసాగించలేం, నా శరీర బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, ఏ విషయంలో అయితే మనం భయపడుతున్నామో దేవుడు వాక్యం చెప్తుంది ఏమిటి అంటే స్తుతియాగము అర్పించువాడంట దేవుని మహిమపరచటం ఒకటైతే, మహిమపరుస్తూ ఉండగా మార్గాలన్నీ కూడా రక్షణ మార్గము. ప్రతి దానిలో నుంచి కూడా రక్షింపబడతాడు, ప్రతి దానిలో నుంచి కూడా కాపాడబడతాడు. తెలియకుండా జరిగే ఒక అద్భుతం అండి ఇది. స్తుతియాగము కానీ మనం నేర్చుకోగలిగితే ఎలా స్తుతియాగం చేయాలి, అసలు స్తుతియాగం అంటే ఏంటి, స్తుతియాగం వల్ల జరిగే అద్భుతం ఏంటంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. నన్ను మహిమపరుస్తున్నాడు, తన రక్షణ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడు. రక్షణ, ప్రతి దానిలో రక్షింపబడతావు, ప్రతి దానిలో విడుదల పొందుతావు, ప్రతి బంధకాలు తెగిపోతాయి, నిత్య రాజ్యానికి మార్గాన్ని సుఖాంతము కూడా చేసుకుంటావు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేనిలో అంటే స్తుతి యాగము. స్తుతి యాగము, స్తుతి యాగం అంటే ఏంటి చెప్పండి. స్తుతి యాగము అర్పించువాడు అని చెప్తున్నాడు. మనం అనుకున్నాం కదా, అన్ని వేళలా పరిశుద్ధ సంగముగా ప్రభుని స్తుతించి కీర్తించి ఆరాధించాలి అనుకుంటున్నాం. ఏంటి స్తుతించడము అంటే, స్తుతియాగం అంటే ఏంటి? చాలా మంది ఈ స్తుతియాగం గురించి ఆలోచిస్తున్న విధానం కొంత తప్పు ఉంది. ఈరోజు స్తుతి అనే ఒక పుస్తకాలు ఉన్నాయి, చిన్న బుక్లెట్ లాగా చిన్నవి ఉన్నాయి. దాన్ని పట్టుకొని అలా చదువుకుంటూ దేవుణ్ణి స్తుతించేవారు ఉన్నారు. మరి ఎలా స్తుతించడం వలన దేవుని నామము ఘనపరచబడిద్దా? మరి రక్షణ మార్గాలు ఏమైనా సరళమవుతాయా అంటే అలా సరళం అవ్వవు. ఊరికి నోటితో ప్రభు స్తోత్రం 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 అనుకునే వాళ్ళు ఉన్నారు 24 గంటలు. దేని స్తోత్రం? మనం మాట్లాడినా, ఒక టేప్ రికార్డ్ ఆన్ చేసి మాట్లాడినా ఏ పెద్ద వ్యత్యాసం ఉండదు. మనం ఈరోజు చేసే పొరపాటు ఏమిటి అంటే, దేవుడు అంటున్నాడు కదా స్తుతించడం వల్ల సాతాను పారిపోతాడు అని. మనం స్తుతించి ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు నామాన్ని స్మరించుకుంటూ ఉంటే అన్ని బంధకాలు తెగిపోతాయి కదా అని. కానీ స్తుతి
యొక్క విధానము బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు తెలియచేయబడింది. ఇక్కడ మీరు గమనిస్తే మనం స్తుతించటము, ఆ స్తుతిలో స్తుతి యాగములో ఎంత అద్భుతం ఉందో తెలుసా? చూడండి, ఆ రోజు పరిశుద్ధ సంఘంగా దేవుని పిల్లలు యాజకులు కలిసి ప్రభువుని స్తుతించుకుంటూ ఆరాధించుకుంటూ వెలుచూ ఉండగా యోర్దాను నది ఏమైందమ్మా? యోర్దాను నది ఏకరాశిగా నిలబడిపోయిందంట. ఒక రాశిగా నీరు మార్గాన్ని ఇచ్చి ఏకరాశిగా నీరు నిలబడిందంట. ఎవరు నడుస్తుంటే? పరిశుద్ధ సంఘం, యాజకులు, దేవుని పిల్లలు దేవుని స్తుతించుకుంటూ దేవునికి స్తుతియాగం చేసుకుంటూ అడుగులు వేస్తూ ఉండగా వెళ్ళవలసిన మార్గానికి అడ్డుగా ఉన్న యోర్దాను నదిని ఆయన రెండు పాయలుగా చీల్చి మధ్యలో కూడా దేవుడు వారిని ముందుకు నడిపించాడు. ఈరోజు మన జీవితాల్లో గమనించండి, ప్రభువుని వెంబడించటానికి, ప్రభువుని చేరుకునటానికి పెద్ద కష్టతరమైనది అయితే కాదు. జాగ్రత్తగా నువ్వు వాక్యాన్ని ఎరగగలిగితే, నువ్వు వాక్యాన్ని నేర్చుకోగలిగితే, దేవుడితో మాట్లాడటమైనా, దేవుని దర్శించడమైనా, దేవుడి కార్యాలు చూడటం చాలా సింపుల్గా జరిగిపోతుంది. వారు ఏం చేయలేదు. మీరు చూడండి, ఎరుకో కోట దగ్గర కూడా ప్రభు చెప్పిన మాట ఏమిటి అంటే, మీరు ఎరుకో కోట చుట్టూ 7 మారులు మీరు ప్రదక్షిణ చేస్తూ మీరు స్తుతించండి అన్నాడు. లోపల ఉన్న శత్రువులు ఎంత బలవంతులో తెలుసా మీకు? అంత బలవంతులని జయించటానికి దేవుడు చెప్పిన చిన్న సూచన ఏమిటి అంటే, మీరు స్తుతి యాగము చేయండి. 7 రోజులు ఆపకుండా రోజుకు ఒక్కొక్కసారి మీరు ఆ ఎరుకో చుట్టూ మీరు ప్రదక్షిణ చేస్తూ దేవుణ్ణి మీరు స్తుతించండి, స్తుతి యాగం చేయండి అని దేవుడు చెప్పాడు. లోపల వారు సామాన్యులా అంటే అక్కడ ఉన్నవారు సామాన్యులు కాదు. ఒకసారి వేగు చూడటానికి వెళ్ళిన వ్యక్తులు ఆ జనాంగాన్ని చూసి, అక్కడున్న మనుషులు చూసి బెదిరిపోయి భయపడిపోయారు దేవుని పిల్లలు. ఏమన్నారు చూసినప్పుడు? వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము అంటే వారెంత ఉన్నారు, వీరెంత ఉన్నారు ఒకసారి మీరు చూడండి. అంటే శత్రువు ఎంత బలవంతుడో మీరు చూడండి. వీరు దేవుడు చెప్పిన ఆ మంచి దేశాన్ని స్వతంత్రించుకోవటానికి వెళ్ళే సమయంలో అడ్డుగా వచ్చింది మొదటగా యోర్దాను నది. యోర్దాను నది దాటగానే ఎరుకో వారికి ఎదురైంది. దీనికి వీరికి బలం ఎక్కడిది అంటే, ప్రభు చెప్పింది ఒకటే, మీరు స్తుతి యాగము చేయండి, మీరు ప్రభువుని స్తుతించండి. స్తుతి యాగం యొక్క విధానం ఏంటో బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. వారు అలా స్తుతించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉండగానే ఏ విధంగా యోర్దాను నదిని రెండుగా చేసి ప్రభు వారి ప్రజలు ముందుకు నడిపించాడో, ఎరుకో దగ్గరికి వచ్చినప్పుడు ఎరుకోలో ఉన్నవారు అంత బలవంతులండి. వారి గురించి ఒక మాట చూస్తే, వారి కొరకు సిద్ధపరిచిన మంచం అంట, మంచం సైజ్ చెప్పాడు. ఆ మంచం సైజ్ అంట ఎన్ని అడుగులు ఉంది? అది సుమారు 13 అడుగుల 13 అడుగులు ఉందంట మంచం పొడవు. ఎడల్పు 6 అడుగులు. ఒక మనిషి సైజుకి అది ఆ మంచం గురించి చెప్తున్నాడు. 13 అడుగుల సైజు పొడవులో ఉన్న మంచం అంట, 6 అడుగులు ఎడల్పు కలిగిన మంచం ఒక వ్యక్తి పనుకుంటానికి. అందుకే వారిని చూసి, మేము మిడతలుగా ఉన్న మిడతల వలె ఉన్నాం, మేము వారిని జయించలేము అని చెప్పి అందరూ కూడా ఆ చూడటానికి వెళ్ళిన 12 గోత్రాల యొక్క గనులు పెద్దలు చేతులెత్తేసి మా వల్ల కాదు అని చెప్పి తిరిగి వచ్చి ప్రజలందరిని కూడా నిరుత్సాహపరిచారు. ప్రజలందరూ కృంగిపోయి ఏడ్చారు. వాళ్ళ చూసి వచ్చిన సమాచారం చెప్పగా అందరూ కూడా తల్లడిల్లిపోయారు. సంఘం ఒక్కసారి గమనించండి, ఈరోజు లోకంలో మనకి అన్ని భయంకరమైన పరిస్థితులు మన ముందుకు చూపిస్తున్నాయి. భయపడిపోతున్నాం. భయంకరమైన వ్యాధి అయినా, భయంకరమైన సమస్యలు ఈరోజు మనల్ని ఎలా చేస్తున్నాయో తెలుసా?
వాటి ముందు మేము నిలబడలేము, మా వల్ల కాదు, ఇది మాకు సాధ్యము కాదు అనే విధంగా పరిస్థితులు అంత భయంకరంగా ఉన్నాయి. రాబోయే దినాల్లో అంతకన్నా రెట్టింపైన భయంకరమైన పరిస్థితులు మన ముందుకు రాబోతున్నాయి కూడా. అందుకే దేవుడు సంఘానికి నేర్పాలి, సంఘాన్ని బలోపేతం చేయాలి, సంఘాన్ని స్థిరపరచాలి, సంఘం ఎక్కడ తొట్టిల్లిపోకుండా ఉండాలి అనే దేవుడు ఆ విషయాన్ని చెప్పడానికి ఈ ప్రదేశానికి తీసుకుని వచ్చాడు. దేవుడు చెప్పిన చిన్న సూచన ఏంటో తెలుసా? మీరు స్తుతించండి దేవుణ్ణి. మీరు స్తుతియాగంలో ఉన్న శక్తి ఏంటో, స్తుతియాగం ఎలా చేయాలో ఈ ఉదయకాలంలో నేర్చుకోగలిగితే మన ముందున్న ప్రతి అడ్డు, ప్రతి ఆటంకాన్ని ఛేదించుకొని మనం వెళ్ళిపోగలం. వారు ఎక్కడ కృంగిపోలేదు. వాళ్ళు చూసి ఎంత భయపడ్డారో దేవుడు చెప్పిన సూచన విన్నారు. ఇదిగో ముందుగా యాజకులు పరిశుద్ధ సంఘంగా అందరూ కలిసి అడుగులు వేయగానే యోర్దాను వెళ్ళిపోయింది, ఎరుకో ఎదురైంది. ఎరుకో అంత బలవంతులున్న పట్టణంలో రోజుకు ఒక్క మారు తిరగమని చెప్పాడు. ఒక్కొక్క మారు వారు ఆ పట్టణము చుట్టూ తిరుగుతుంటే లక్షల మంది, ఎంతమంది తిరిగేవాళ్ళు? లక్షల మంది. అసలు ఎలా ఉంటాయండి వాళ్ళ శబ్దాలు? అడుగు తీసి అడుగు వేస్తుంటే ఎలా ఉంటుంది? భూమి కంపించినట్టు ఉంటుంది. లోపల వారికి వణుకే. ఏంటి ఒక తిరుగుతున్నారు, ఆగిపోతున్నారు. లోపల వాళ్ళు తలుపులు వేసుకున్నారు, గెడీలు పెట్టుకున్నారు. లోపల వాళ్ళు బయట ఏం జరుగుతుందో తెలియదు, పూర్తిగా ద్వారాలు బంధించేశారు. కానీ బయట ఏం చేస్తున్నారు వీరు? దేవుని స్తుతిస్తున్నారు. అలా ప్రభుని మహింపరుస్తూ తిరుగుతూ ఉన్నారు. రోజుకొకసారి వారి గుండెల్లో అసలు ఏం జరుగుతుంది బయట అర్థం కాలేదు. బయట పరిస్థితి వాళ్ళకి అర్థం కాదు. 7వ దినాన 7 మార్లు దేవుడు ఇంకా ఆ స్తుతిని ఏం చేయమన్నాడు అక్కడ? 7వ దినానంట ఆర్భాటంగా దేవుడు స్తుతించమని చెప్పాడు ఆయన. 6 దినాలు ఒక్కొక్కసారి మీరు తిరగండి. చివరికి 7వ దినం వచ్చేసరికి దాన్ని పెంచి వారు స్వరమిప్పి దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగానే, స్తుతియాగము చేస్తూ ఉండగానే ఆ కోట గోడలు కూల్చివేయబడ్డాయి. వీరు వెళ్ళి ఈజీగా అందరినీ హతమార్చారు. ఎలా హతమార్చగలిగాలో తెలుసా? వీళ్ళు ఒక్కొక్క రోజు దాని చుట్టూ తిరుగుతున్నప్పుడు లోపల ఉన్న బలవంతులు బలహీనులైపోతూ ఉన్నారు. ఎందుకు 7 రోజులు? కొన్ని సందర్భంలో దేవుడు సమయం పెడతాడు మనకు కూడా. ఇప్పుడే చేయొచ్చు కదా దేవుడు, ఇంత త్వరగా చేయొచ్చు కదా, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దేవుడు? ఎరుకోని కోల్చటానికి 7 రోజులు సమయం తీసుకున్నాడు దేవుడు. ఈ 7 రోజులు వాడు ప్రదక్షిణ చేసి స్తుతిస్తూ ఉండగానే వారి గుండెల్లో ఆందోళన, వారి శరీరంలో భయాన్ని కలిగి వారు దినదినము కృంగిపోయారు. 7వ దినాన వారు ఆర్భాటంగా దేవుని నామాన్ని కీర్తిస్తూ ఉండగానే గోడలు కోల్చబడ్డాయి. వీరు వెళ్ళారు, అంతంత ఆజానుబాహుల్ని ఈజీగా హతమార్చి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. హల్లెలూయా. ఈరోజు నీ ముందర ఎంత బలవంతమైనదైనా ప్రభు చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ముందున్నది ఎంతదైనా సరే, నీ పిల్లలు ఏ చెరలో ఉన్నా, నీ కుటుంబం ఏ బంధకాల్లో ఉన్నా, అది శారీరకంగా ఏ కుటుంబ పరంగా ఏ పరిస్థితున్నా కూడా ఈరోజు యుద్ధం ఈ యొక్క మా బాహుబలము కాదు. యుద్ధం దేవుని స్తుతించడం వలన, దేవునికి స్తుతి యాగం చేయటం వలన దేవుడు ఒక అద్భుతం చేస్తాడు. ఖచ్చితంగా నమ్మగలిగితే దేవుడు చాలా స్పష్టంగా విషయాన్ని తెలియజేస్తూ వచ్చాడు. అందుకే అక్కడ అంటున్నాడు, స్తుతి యాగము అర్పించువాడు నన్ను దేవుని మహింపరుస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని మహింపరుస్తూ ఉన్నామో ఏమైపోయిందంట? రక్షణ. ఎక్కడైతే బంధకాలు, ఎంతైతే ఆటంకాలు ఉన్నాయో ఆ రక్షణ మార్గాలన్నీ సరళము అయిపోయాయి. అవుతాయి కదా, అయిపోయాయి. నువ్వు స్టార్ట్ చేయగానే రక్షణ మార్గాలు ఏర్పడిపోయాయి. ఈరోజు ఏ పరిస్థితికి మనం భయపడుతున్నామో గమనించండి. ఏదైనా సరే దేవుడు ఒక సూచన చెప్తున్నాడు నీకు. అది వ్యాధి అయినా, బాధ అయినా, సమస్య అయినా, ఏదైనా సరే ప్రభు చెప్తున్నాడు, స్తుతి యాగము చేయి. నువ్వు దేవుని స్తుతి యాగం ద్వారా ఆయన నామ మహింపరచబడుతుంది. మహిమ పరుస్తూ ఉండగానే అద్భుతం జరుగుతుంది. అసలు స్తుతి యాగం ఎవరి ముందు చేయాలి? మనం స్తుతి యాగము
ఎరగని అన్య జనాంగం మధ్యలో మనం స్తుతియాగం చేయాలి, దేవుని ఆరాధించాలి. ఆకాశ మండల దురాత్మల సమూహం ముందు మన దేవుని నామాన్ని మనం ఘనపరచాలి. సాతాను సైన్య సమూహం ఉంది. ఈ భూమి ఎవరి స్వాధీనంలో ఉందన్నాడు దేవుడు? దుష్టుడు స్వాధీనంలో ఉంది. ఈ దుష్టుడు బంధకాల్లో ఉంది, దురాత్మల యొక్క ఏలుబడిలో ఉంది. ఈ దురాత్మల యొక్క ఏలుబడి మధ్య ఈరోజు క్రైస్తవుడు ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని క్రైస్తవుడు స్తుతించాలి. స్తుతియాగం ఎక్కడో కాదు చేయవలసింది. ఇదిగో ఎరగని అన్ని జనాంగం మధ్య నీ దేవుని నామాన్ని మహింపరచాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించవలసిన ఆ దూతలు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించకుండా ప్రభు నుంచి తొలగించబడ్డారో వారి ముందు నువ్వు దేవుణ్ణి ఆరాధన చేయాలి, నువ్వు దేవుణ్ణి మహింపరచాలి. కోట్లాది దేవదూతలు దేవుణ్ణి మహిమపరచవలసిన దూతలు ఆ అవకాశాన్ని కోల్పోయి మరి ఎదుటున్నారు. వారి ఎదుట నీకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రభువును కీర్తించాలి. ఖచ్చితంగా వాక్యం చెప్తుంది, స్తుతియాగము చేయువాడు దేవుని మహింపరుస్తున్నాడు, రక్షణ మార్గాలు అన్ని సరళమైపోతాయి. అదే సమస్య అయినా సరే, అది ఎలాంటిదైనా సరే. మీకు అర్థం కావటానికి ఒక విషయం చెప్తాను. దేవుని మందసము శత్రు దేశంలోకి వెళ్ళిపోయింది. అయితే శత్రు దేశంలో నుండి మరలా ఇశ్రాయేలు దేశానికి ఆ మందసాన్ని తీసుకొని వచ్చారు. ఎవరి కాలములో? దావీదు కాలములో. అయితే అది మందసం తీసుకొస్తున్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలకు అందరూ భయపడిపోయి దానిని ఒబేదేదేము ఇంటిలో ఆ మందసాన్ని ఉంచారు. జాగ్రత్తగా మీరు గమనించాలి. ఆ మందసాన్ని ఒక ఇంటిలో ఉంచారు. ఇంట్లో ఉంచి దావీదు తన పురానికి వెళ్ళిపోయాడు. అయితే మీరు గమనించండి, ఈ కుటుంబం ఏ ఇంటిలోనైతే ఈ మందసాన్ని పెట్టారో ఆ కుటుంబం అంట దినదినము వర్ధిల్లుతూ ఉందంట, దినదినము ఆశీర్వదించబడుతుందంట. ఈ ఎదుగుదల, ఈ విస్తరణ, ఈ అభివృద్ధి, ఈ ఆనందము ఇదంతా కూడా ఆ నోట ఈ నోట దేశమంతా కూడా వ్యాపించి చివరికి రాజు చెవిలో పడింది. ఇది రాజా, ఇదిగో మందసాన్ని ఒక ఇంట్లో పెట్టాం కదా మనం, ఆ ఇంటి వారు చక్కగా దేవునికి స్తుతియాగం చేస్తూ ఆ మందసం తన గృహంలో ఉంది కదా, చక్కగా ప్రభువుని సేవిస్తున్నారు. ఆ కుటుంబము అంచెలంచెలుగా బాగా అభివృద్ధి పొందుతుంది అని ఆ నోట ఈ నోట చివరి రాజు చెవికి చేరింది. ఇది రాజు అయిన దావీదు ఆ మాట వినగానే సింహాసనాన్ని దిగి ఇదిగో ఈ గృహానికి వచ్చాడు. ఎవరి గృహానికి? ఒబేదేదోము యొక్క గృహానికి దావీదు వచ్చి ఆ మందసాన్ని తీసుకొని మరలా ఆ పట్టణంలోనికి తీసుకొని వెళ్ళాడు. అయితే అది ఎక్కడ ఉంచాలో ఆ ప్రదేశంలో మందస్సు ఉంచిన తర్వాత ఆ ప్రజలందరినీ పిలిచి ఆ ప్రజలకి చెప్పిన ఒక స్తుతి విధానము, ఎలా దేవుని స్తుతించాలి, ఎలా దేవుని మనం సేవించాలి, మనం సరైన క్రమములో ప్రభువుని సేవిస్తేనే ఆయన ఆశీర్వాదం మనకు వస్తుంది అని దావీదు ఆ మందసాన్ని తన యొక్క పట్టణంలోకి తీసుకొని వచ్చి అందరికి స్తుతి విధానాన్ని తెలియజేశాడు. ఏం చెప్పాడు? ఎలా స్తుతి ఆరాధన చెయ్యాలి, ఎలా దేవుని సేవించాలి. కొందరు ముట్టుకుంటే మరణిస్తున్నారు, ఆ మందసం చూస్తే భయపడిపోతున్నారు అందరూ. కానీ ఒక కుటుంబము ఆ మందసం తన గృహంలో పెట్టుకొని చక్కగా ప్రభువుని సేవించడం ప్రారంభించారంట, ప్రభువుని కీర్తించడం ప్రారంభించారంట, ప్రభువుని ఆరాధించడం ప్రారంభించారు. ఎప్పుడైతే ఆరాధిస్తున్నారో ఆ కుటుంబం అంచెలంచెలుగా అభివృద్ధి పొందింది. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా వార్త? రాజు చెవిలోకి వెళ్ళింది. మామూలు అభివృద్ధి అయితే రాజు దగ్గరికి వెళ్ళిద్దా? ఏమ్మా, 10 పుట్టులకి 30 పుట్టులు పెరిగి పండింది అనుకో పంట, అది కూడా రాజు దగ్గరికి వెళ్ళిద్దా వార్త? వెళ్ళిద్దా? వెళ్ళదు. రాజు దగ్గరికి బాగా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు అని రాజు దగ్గరికి వార్త వెళ్ళాలంటే ఎంత అభివృద్ధి ఉండాలి? మామూలు అభివృద్ధి ఉంటే వెళ్ళరు, కొంచెం కొంచెం అభివృద్ధి ఉంటే రాజు దగ్గరికి వెళ్ళదు. ఇది మహాభివృద్ధి.
ఓబేదేదేము తన ఇంటిలో మందసాన్ని ఉంచినప్పుడు ఓబేదేదేము దేవుని ఎలా ఆరాధించాడో, దేవుడికి ఎలా స్తుతియాగం చేశాడో, దేవుడి దగ్గర ఎంత నమ్మకంగా నడిచాడో దేవుడు ఆ కుటుంబాన్ని విస్తారంగా అభివృద్ధి పరిచాడు. అది దావీది చెవికి పడింది. దావీదే దిగి వచ్చి మందసాన్ని తన పట్టణంలోకి తీసుకుని వెళ్ళి ఒక ప్రదేశంలో పెట్టి ఆ దేశమంతటికి ప్రకటిస్తున్నాడు. చూడండి ఒకసారి దినవృత్తాంతాల మొదటి పుస్తకము ఒకసారి చూడండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము. 1వ దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయము 7వ వాక్య భాగము. ఆ దినమందు, జాగ్రత్తగా నా వైపు చూడండి, తర్వాత మీరు బైబిల్ చూసుకుందరు. ఏ దినమందు? మందసము ఆ పట్టణంలోనికి తీసుకొని వచ్చి ఆ ప్రదేశంలో మందసాన్ని పెట్టిన తర్వాత దావీదు గారు మాట్లాడుతున్న కొన్ని మాటలు, హెచ్చరికలు, కొన్ని మార్గాలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను, దేవుడైన యెహోవాను స్తుతించే విధానము ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వాని బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, ఆ స్తుతి విధానము ఏమిటంటే, మందసం వచ్చిన తర్వాత ఇదిగో దేవుని మీరు ఇలా స్తుతించాలి. స్తుతి ఒక విధానం ఉంది. ఆ విధానములో గాని మీరు స్తుతి ఆరాధన చేస్తే, అంతే స్తుతి యాగము చేయువాడు. ఈరోజు మనం ఏమనుకుంటున్నామో తెలుసా? స్తుతి యాగము చేయమన్నాడు కదా. రేపు ఆ స్తుతులు పుస్తకం తీసుకుని స్తోత్రం స్తోత్రం స్తుతి స్తుతి అని కోట్ల సార్లు స్తుతి అని రాస్తే ఏదో అయిపోతుందని ఈ క్రమం కూడా ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో వచ్చాయి. మీకు తెలుసో తెలియదో? ఆల్రెడీ ఈ బైబిల్ హౌస్లో, ఈ బైబిల్ అమ్మే స్టోర్లో కూడా ఈ బుక్స్ అమ్ముతున్నారు. ఏం బుక్స్ అవి? 1000 స్తోత్ర బలులు. 1000 ఉంటాయి, డబ్బులు పెడితే 1,00,000 ఉన్నాయి స్తోత్ర బలులు. నువ్వు స్తోత్రం 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 అని రాయాలి దానిలో. ఇంతకుముందు ఉన్నప్పుడు మనం కూడా రాసేవారం కదా, రాంకోటి రాసుకునేవాళ్ళు కదా, కోటి సార్లు రామ 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 అని. అలానే ఈరోజు క్రైస్తవులుగా మారినా కూడా మనం ఏం చేస్తున్నామో తెలుసా? మనం కూడా అలానే రాస్తూ కోటి స్తోత్రాలని, 1000 స్తోత్రాలని, 100 స్తోత్రాలని, 50 అని ఈరోజు బుక్స్ కొనుక్కొని రాస్తూ, ఏంటి ఇంకా మాకు ఇంత స్తుతించాం కదా, ఇంత ఖర్చు పెట్టాం కదా, ఆయన ఏం పెద్ద బెనిఫిట్ లేదు. ఇలా రాస్తే పరలోకం చే బెనిఫిట్ మన దగ్గరికి రాదండి. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ దావీదు వారందరితో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? స్తుతి విధానము ఏమనగా, ఎలా మీరు స్తుతించాలి, ఎలా స్తుతి యాగం చేయాలి. స్తుతి యాగం అంటే స్తోత్రం 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 అని. అసలు స్తుతి యాగము అంటే ఏంటో తెలుసా? యాగము అంటే ఏంటి చెప్పండి? స్తుతి యాగము అది కంటిన్యూగా చేయాలి. కంటిన్యూగా చేసే ప్రాసెస్ యాగం. అంటే స్తుతి యాగము అంటే మనం స్తుతి ఎప్పుడు కూడా ఆయన ఏం చేయాలి? మాట్లాడరేండమ్మా. ఎలవేళ ఎలాగా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చదువుకోవద్దా? మరి ఉద్యోగం చేసుకోవద్దా? పొలంకి వెళ్ళి పనులు చేసుకోవద్దా? మరి యాగం ఎప్పుడు స్తుతించాలి అని చెప్తున్నాడు కదా. ఎలా స్తుతిస్తాం? అలా స్తుతి యాగము చేయవాడు దేవుని మహింపరుస్తున్నాడు. మరి పని పాటలన్నీ ఆపి మరి ఇక్కడ ఏకాంతంగా కూర్చొని ఈ ప్రదేశంలో స్తుతించుకుంటూ కూర్చుందామా? ఎలా స్తుతి యాగం చేయటం? అందుకే అక్కడ చెప్తున్నాడు స్తుతి యాగం ఎలా చేయాలి, విధానం ఏమిటి అని అక్కడ స్పష్టంగా దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో ఆ వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. ఏమని వివరణ ఇచ్చారు అక్కడ చూడండి. స్తుతి అనేది మనం అలా కంటిన్యూగా స్తోత్రం 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 అని చెప్పలేము. మనం అది మన వల్ల కాదు. ఇప్పుడు చక్కగా మనం బ్రతుకుతున్నాము అంటే
దేవుడు మనకు ప్రాణవాయువుని కూడా ఇచ్చాడా? ఈ ప్రాణవాయువుని తీసుకునటానికి ఏ రోజైనా మనం కష్టపడుతున్నామా? అలా తీసుకుంటేనే బ్రతుకుతామన్నాం అనుకోండి, ప్రత్యేకంగా నువ్వు తీసుకుంటేనే ఏమన్నా చేయగలమా మనం? ఇక నిద్ర ఎప్పుడు పోతాం? నిద్రపోయేటప్పుడు మర్చిపోతాం, ఇది ఆగిపోయింది గుండె. నువ్వు నిద్రపోతున్నా బ్రతికున్నా ఏమవుతుంది? అసలు అలా నీ పనులు చేసుకుంటూ ఉండగానే నీ శ్వాస ఆటోమేటిక్గా ఉండే విధంగా దేవుడు ఎంత వెసులుబాటు ఇచ్చాడో తెలుసా? అసలు ఏ శ్రమ లేదండి మరి. అసలు దేవుని మనం స్తుతించం కానీ అసలు ఏ విధంగా మనం బ్రతకటానికి గాలి తీసుకుంటున్నాం కదా, ఏమన్నా కష్టపడుతున్నామా మనం? లేదు. హాయిగా నిద్రపోయినా కూడా దాని పని అది చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. అలా ఉండాలి స్తుతి యాగం. స్తుతి యాగం అనేది మధ్యలో బ్రేక్ కాదు. మన లైఫ్ జీవితంలో దేవుడు మనల్ని రక్షించి విమోచించిన తర్వాత ఇక మన జీవితం స్తుతి యాగం అర్పించాలి. ఈరోజు క్రైస్తవుడు స్తుతి యాగం అర్పించాలి. దేవుని నామాన్ని మహింపరచాలి. ఈ లోకంలో దేవుని నామాన్ని మహిమపరిచేది క్రైస్తవుడు ఒక్కడే. అందుకే దేవుడు మనకి బాధ్యత అప్పగించాడు. పరిశుద్ధ సంఘంగా మనం మాత్రమే దేవుని ఆరాధించగలం, మనం మాత్రమే దేవుని సేవించగలం, మనం మాత్రమే. అందుకే ఆ రోజు ఆ ప్రజలకు చెప్తున్నాడు దావీదు, ఒక స్తుతి విధానాన్ని వారికి చూపించాడు. ఆ విధానం ఏంటో జాగ్రత్తగా మనం ఆలోచించి మనం కూడా ఆ విధానం ప్రకారము దేవుణ్ణి స్తుతించుకుంటూ మనం వెళ్ళగలిగితే ఆ రోజు ఓబేదేదోము యొక్క గృహం ఏ విధంగా ఆశీర్వదించబడి రాజు చెంతకి చేరే అంత అభివృద్ధి చెందిందో మన బంధకాలు కూడా తెగిపోయి అన్ని విషయాల్లో మనం కూడా దీవెనకరంగా మార్చబడతాం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఇప్పుడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. స్తుతి విధానములో మొదటి పాయింట్ ఇది. ఇక్కడ 9 పాయింట్లు ఉన్నాయి. స్తుతి యాగము ఎలా చేయాలో ఇక్కడ మీరు జాగ్రత్తగా చదివితే ఒక 9 పాయింట్లు ఉన్నాయి. ఇక్కడ 8. ఆ 8లో మొదటిదేంటి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతులు మీరు చెల్లించండి. దేనికి కృతజ్ఞతాస్తుతులు? కృతజ్ఞతగా స్తుతులు అంటే ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతతో మీరు స్తుతించాలి. ఆయన ప్రతి చిన్నది ఆయన మేలు జరిగిన నువ్వు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఆదివారం చర్చికి వెళ్ళే ముందు ఎలా స్తుతించడం కాదు ఇది. అమ్మ నీకు ఇప్పుడు బాగా దాహం వేస్తుంది, నోరు బాగా ఎండిపోయింది, వెంటనే గ్లాసు వాటర్ ఇచ్చాను అనుకోండి, వారం వచ్చిన తర్వాత థ్యాంక్స్ చెప్తావా? అప్పుడు థ్యాంక్స్ చెప్తావా? వెంటనే చెప్పాలి కదా. అదే కదా కృతజ్ఞత. మరి దేవుడు అనుదినము నిజంగా ఆయన కార్యాలు నువ్వు గ్రహిస్తే మనం వెంటనే ఆయనకి కృతజ్ఞత తెలియచేయాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏమిటి అంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కృతజ్ఞతాస్తుతి, ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతగా మనం స్తుతించాలి. అందుకే మన బైబిల్ గ్రంథంలో సమూయేలు పుస్తకంలో ఏమంటాడు? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను వాటిని మీరు తలంచుకోండి. ఏం చేయాలంట? ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెను. నువ్వు నీకు తెలియాలి. మీ కొరకైనప్పుడు నా కొరకు ఏం చేశాడు అనేది నాకు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి. అక్కడ రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకోవని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది మొదటిది. ఏది మర్చిపోవద్దు, వాయిదా వేయొద్దు. ఇప్పుడు జరిగింది ఇప్పుడే నువ్వు థ్యాంక్స్ చెప్పాలి దేవుడికి. ఇప్పుడు జరిగింది ఇప్పుడే ప్రభా కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాలి. నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకునేది ఏంటో తెలుసా? ఈ ఉదయం నుంచి ఆయన చేసిన మేలులన్నీ ఒకసారి రిపీట్ చేసుకో. నిజంగా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. దేవుని మరుచువారులారా
ఏమన్నాడు? దేవుని మరుచువారులారా. తర్వాత ఏమన్నాడు? మీరు దాన్ని యోచించుకుని జాగ్రత్త. అంటే ఎవరున్నారంటే ఈ గుంపు? దేవుని మరిచిపోయే గుంపు ఉందంట. మరుచువారులారా జాగ్రత్త అని చెప్పి ఒకసారి యోచించండి. ఆయన ఏం కార్యాలు చేశాడో యోచించండి. స్తుతి యాగము మన జీవితంలో లేదు అంటే కృతజ్ఞత లేని వాడిగా క్రైస్తవుడు ఉండిపోయాడు. ఈరోజు మనకి అది నేర్పాలి దేవుడు. నీ బలం ఎక్కడుందో తెలుసా? నీ శక్తి ఎక్కడుందో తెలుసా? నీ విజయం ఎక్కడుందో తెలుసా? స్తుతి యాగంలో ఉంది శక్తి. నువ్వు నిజంగా ఈ మాట ఈ ఉదయకాలం నువ్వు నమ్మగలిగితే, ఈ మాట దేవుడు నాతో మాట్లాడుతున్నా నువ్వు తీసుకోగలిగితే, స్తుతి యాగంలో బలం ఉంది, స్తుతి యాగంలో విజయం ఉంది. బైబిల్లో దేవుడు చూపిస్తున్నాడు. స్తుతి యాగం చేస్తూ ఉండగానే యోర్దాను ఎలా రెండుగా అయిపోయిందో, వీళ్ళు స్తుతి యాగం చేస్తూ ఉండగానే ఎరుకో కోటలు కోల్చబడి శత్రువులని స్వాధీనపరుచుకొని అనుకున్న గమ్యానికి చేరగలిగారు దేవుని యొక్క ప్రజలు. ఈరోజు మన జీవితంలో కూడా నీ దేవుడు ఏ అంతస్తు ఎక్కించాలనుకున్నాడు, ఖచ్చితంగా నేను అంతస్తు ఎక్కించడానికి నీ బలము, నీ జ్ఞానము, నీ తెలివి ఏది నీకు సరిపోకపోవచ్చు. దేవుడు అంటున్నాడు, బలము నాది, శక్తి నాది, జ్ఞానము నాది అని దేవుడు ఒక మారు రెండు మారులు తెలియచేస్తున్నాడంట. ఏంటంట? ఎవరిదంట? బలము నాది, బలము నాది, నీది కాదు. నువ్వు అనుకుంటున్న దాని మీద విజయం కావాలంటే బలము నాది, శక్తి నాది. దేవుడు శక్తిని ఇస్తాడు, దేవుడు బలాన్ని ఇస్తాడు. అందుకే కానీ మనం కృతజ్ఞత లేని వారిగా ఉండటం వల్ల ఈరోజు అన్నీ అపజేయాలి. ఎన్ని చేస్తున్నారండి? అసలు ఏదన్నా కృతజ్ఞత ఉందా? అయ్యో ఈరోజు దేవుణ్ణి సేవించాలి, చక్కగా దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు మంచి వాతావరణం ఇచ్చాడే, నేను దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి సేవించాలి, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, ఆయన సన్నిధిలో గడపాలి. ఏ కృతజ్ఞత ఉంది ఈరోజు మనిషికి? ఒక్కసారి గమనించండి. మన జీవితాల్లో దేవుడు మన హృదయ స్పందన చూస్తున్న హృదయం ఎలా స్పందిస్తుందో. హృదయము ఇదిగో దేవుని సన్నిధికి వెలుదుము రండి అనగానే వారి హృదయాలు ఎలా స్పందించాయంట? ఆనందంతో అన్నారంట, అమ్మా మనము దేవుని మందిరమునకు ఎల్లుదుము రండి అని జనులు నాతో అనగా. నీతో చెప్పలేదా? మిగిలిన వారితో మీరు చెప్పలేదా? అమ్మా దేవుని సన్నిధికి వెళదాం రండి, దేవుని ఆరాధిద్దాం రండి, దేవుని స్తుతి యాగం చేద్దాం రండి, దేవుని సన్నిధిలో గడుపుదాం రండి అని మనం కూడా చాలా మందికి చెప్పాం కదా. ఆ రోజుల్లో కూడా అంట వారు చెప్పారంట. ఏమని చెప్పారంట? దేవుని మందిరముకు వెళ్ళుదము రండి అని జనులు నాతో అనినప్పుడు అదిగో సంతోషించాడంట. సంతోషించి గంతులు వేసుకుంటూ దేవుడు సన్నిధికి వచ్చారంట. ప్రకటన రాగానే, వార్త తెలియగానే, ఈరోజు నిజంగా ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆయన సేవించడానికి, ఆయన సన్నిధిలో గడపడానికి ఆనందంగా ఉత్సాహంగా గంతులు వేసుకుంటూ ఎవరి ప్రదేశంలోకి వచ్చారో చూచుచున్న దేవుడు, న్యాయం తీర్చే దేవుడు, ప్రతిఫలం ఇచ్చే దేవుడు. రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. రహస్యమందున్న మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఒట్టిపోదు. దేవుడితో గడిపిన గడియలు ఒట్టిపో. కానీ నువ్వు ఎలా వచ్చావు? అసలు ఏ ఆశతో వచ్చావు? అదిగో చెప్తుంది వాక్యం ఇక్కడ, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో వాటిని నీవు తలంచుకో. దాన్ని బట్టి ఒకటి ఆయనకి ఏం చేయమని చెప్పాడు, అది ఒక్కొక్కటిగా ఏం చేశాడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఎక్కువ సమయం గడవ నువ్వు జాగ్రత్తగా ఆలోచించు. ఏంటి ప్రభు నీకు చేసినవి? చాలా విషయాలు అపవాది మనకు జ్ఞాపకంలోకి రానివ్వడు. కొన్నిసార్లు అపవాది చెప్తాడు, ఇది దేవుడు చేసేదే ఉంది, ఇది జనరల్గానే జరిగింది, ఇది దేవుడు చేసేది, ఇది న్యాచురల్లే, ఇది కామనే. చాలా విషయాలు ఎందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించమో తెలుసా? వాడు అపవాది మన దేవుడు చేసిన మేలుని
పూర్తిగా నీరు గార్చేస్తాడు మనల్ని. అది మామూలుగా జరిగింది ఏంటంటే ఆ యాక్సిడెంట్ ఏదో జరిగింది, అక్కడ పడ్డాం, లేచాం, వచ్చేసాం. జరిగితే కానీ తెలియదు జరిగిన ప్రమాదం ఎంత ఉంటుందో. అదే భక్తుడు నిజమైన కృతజ్ఞత. అదే త్రుటిలో తప్పించబడ్డాం, త్రుటిలో బ్రతికించబడ్డాం. ఎంత కృతజ్ఞత తెలియచేయాలండి. నిజంగా మేలు పొందుకున్నవాడు ఎంత ఆనందంగా స్తుతిస్తాడో తెలుసా. మనం స్తుతించేది మన స్తుతులేంటి? ప్రభువా స్తోత్రం స్తోత్రం. మైండ్ ఎక్కడో ఉంటుంది, స్తోత్రం 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 అంటాం. అందుకే ఏ ఫలం ఉండదో. నిజంగా ఒకళ్ళు మేలు చేశారనుకోమ్మా, లోపల ఆనందంతో ఏం చేస్తావు? హగ్ చేసుకొని, ఇంత చేసావా, అబ్బా నువ్వు ఇంత మేలు చేసావు. అసలు ఆనందం ఎలా ఉంటుందో తెలుసా, ఆ ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా. అది నిజమైన కృతజ్ఞత. దేవుడి సన్నిధిలో కూడా అలా ఉండాలి కృతజ్ఞత. ఇది మొదటి విషయం. స్తుతి విధానము ఏదనగా, స్తుతి యాగము ఎలా ఉండాలంటే దానిలో మొదటి విషయం చెప్పాడు. రెండవది ఆయన నామమును ప్రకటన చేయుడి. అది ఆయన నామమును మీరు ప్రకటన చేయాలి. రెండవది స్తుతి యాగము అంటే ఎలా ఉందో తెలుసా. ఓళ్ళు కూర్చొని స్తోత్రం 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 అంటే కుదరదు. ఇదే ఆయన చేసిన ఉపకారాలన్నిటిని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 1. రెండవది ఆయన నామమును ప్రకటన చేయాలి. ఏంటి ఆయన నామం? ఆయన నామాన్ని అంట నువ్వు అందరికీ ప్రకటన చేయాలి. ఆయన నామము అంటే ఆయన గుణగణాలు, ఆయన క్యారెక్టర్, ఆయన పరిశుద్ధత, ఆయన ప్రేమ, ఆయన గొప్పతనం, ఆయన కనికరము, ఆయన దయ నువ్వు ప్రకటించాలి. అనుభవిస్తున్న నీవు స్తుతి యాగము అంటే ఓన్లీ స్తుతించి కూర్చుంటే కుదరదు. ఇది స్తుతి యాగములో సంపూర్ణమైన స్తుతి యాగంలో ఉన్న అద్భుతాలు మనం చూడాలి అంటే రెండవదిగా చేయవలసింది ఒకటే, ఆయన నామమును ప్రకటన చేయి. చెప్పు, దేవుడు కనికరం కలిగిన వాడని చెప్పు, దేవుడు ప్రేమ గురించి చెప్పు, దేవుడు వాత్సల్యత గురించి చెప్పు. లోకానికి ప్రకటన చేయి, నీ బంధువులకు ప్రకటన చేయి, నీ ఇరుగు పొరుగు వారికి ప్రకటన చేయి. ఇదిగో దేవుని యొక్క నామం ఇదే. యేసు నామములో అని మనం ఆరాధిస్తాం. యేసయ్య నామం అంటే ఏంటో తెలుసా? ఆయన యొక్క క్యారెక్టర్, గుణాలను ప్రచురించాలి. ఆయన ప్రేమ. ప్రతి క్రైస్తవుడు సంపూర్ణమైన స్తుతి యాగం నేను చేస్తున్నాను, ఖచ్చితంగా నేను స్తుతి యాగం ప్రభుకి అర్పిస్తాను అని ఒక మంచి క్రైస్తవుడుగా, దేవుడికి కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా చేయవలసిన విధానంలో దేవుని యొక్క మంచితనాన్ని ప్రకటించు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు రాతి పలకలు ఇచ్చాడు. వాటిని పగలగొట్టాడు. మరలా రాతి పలకలు తీసుకు రెండోసార్లు దేవుడి సన్నిధికి వెళ్ళాడు మోషే. అక్కడ మీరు చదివినప్పుడు ఆయన నామం అంటే 2 మాటలు అక్కడ మనకు కనిపిస్తాయి. ఒకసారి చూడండి. అది నిర్గమకాండం 34వ అధ్యాయము. నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనం. మోషే మొదటి పలకల వంటి 2 రాతి పలకలను మోషే 2 రాతి పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు, దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలని చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు. దేవుడు ఉన్నాడు, దేవుడు రమ్మన్నాడు, దేవుని దగ్గరికి బయలుదేరాడు. భక్తుడైన మోషే 2 రాతి పలకలని చెక్కుకొని తన చేతులతో 2 రాతి పలకలు తీసుకొని సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు మోషే. మేఘములో యెహోవా దిగి, అదిగో మేఘములో దేవుడు దిగి వచ్చాడు. అక్కడికి మేఘములో దేవుడు అక్కడ దిగి వచ్చి అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించెను. అదిగో యెహోవా అను నామమును ప్రకటించెను. ఏంటి నామము చూడండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము యెహోవా దయ దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. అది విస్తారమైన కృపా సత్యములు కలిగిన యెహోవా. ఇదే ఆయన యొక్క నామము. ఆయన నామం అదే.
ఆయన నామం అంటే ఆయన మంచితనం. ఇక ఆయన చెప్తున్నా, ఆయన నామాన్ని నీవు ప్రకటన చేయి, ఆయన నామాన్ని ప్రకటన చేయి. నామం అంటే దేవుడు యెహోవా దేవుడు గురించిన గొప్పతనం, దానిలో ఉన్న క్వాలిటీ. చూడండి, ఒక వ్యక్తి గురించి, క్యారెక్టర్ గురించి చెప్తా, తనలో ఒక మంచితనం. అమ్మ చాలా కనికరం కలిగిందమ్మా, అమ్మ అబ్బా అంతకన్నా కనికరం ఇంకోటి లేదు. ఒక్కటి మనలో ఉన్న చాలా హైలైట్ చేసి మన గురించి చెప్తాం కదా. దేవుళ్ళో ఉన్నవి ఎన్ని క్యారెక్టర్స్ అండి, అసలు ఎన్ని ఉన్నాయి. ఇది నువ్వు ప్రకటించాలి అంటున్నాడు ఆయన. నువ్వు దేవుడి గురించి ఇంత వాక్యం వింటున్నావే, దేవుడితో ఇంత సహవాసం చేస్తున్నావే, నీ దేవుని గురించి నిత్యము ప్రకటించాలి. యాగము కంటిన్యూగా, ఓన్లీ స్తోత్రమే కాదు, ఇవన్నీ చేయటం వలన ఇవన్నీ దేవుడి పనులే. నీ పక్కన ఎవరైనా కూర్చున్నారా, నువ్వు పొలం పనికి వెళ్ళావా, నీ పక్కన ఎవరైనా వచ్చారా, దేవుని యొక్క నామం గురించి తెలియచాయి. ఆయన ప్రేమ ఎంతదమ్మా, యేసయ్య ఎంత కనికరమమ్మా, దేవుడు నీకు బాగు చేస్తాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీకు దేవుడు తెలియపోయినా ప్రభువా అంటే చాలు, ఆయన ఎద్దుకు వస్తాడు, నిన్ను ప్రేమిస్తాడమ్మా. ఏమి తెలియచేయాలి, ప్రభు యొక్క క్యారెక్టర్ ఏంటో, ప్రభు యొక్క ఆ ప్రేమ ఏంటో, ఆ గుణగణాలు ఏంటో, అదే ఆయన నామము అంటే ఇదే. అందుకే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనం. ఆశ్చర్యకరమైన చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి ఎందుకు తీసుకొచ్చాడో తెలుసా? నీవు ఆయన నామాన్ని, ఆయన గుణాతిశయములను ప్రచురించాలి, ఆయన గుణాలను ప్రచురపరచాలి. ఇది స్తుతి యాగం. ఇవన్నీ మర్చిపోయాం. స్తుతి యాగం అంటే బుక్ తీసుకొని స్తోత్రం రాయటమేనా? ఇదే స్తుతి యాగం? ఏదో 5 నిమిషాలు నిలబడి స్తోత్రం చేతులెత్తి స్తుతించడమా? దేవుడు మనం పిలిచాడు కదా, చీకటి బ్రతుకుల్లో నుండి, పాపపు జీవితంలో నుండి గొప్ప వెలుగులోనికి తీసుకొచ్చాడు ఆయన. ఆ వెలుగు అంటే ఇంతకుముందు మీరు చూడలేదేమో. గొప్ప వెలుగులోకి తీసుకొచ్చిన ఆ పరిశుద్ధుడైన దేవుని గుణాతిశయములను ప్రచురించు నిమిత్తము ఏర్పరచుకున్న ఈ పరిశుద్ధ సంఘం. అందుకే ఏర్పరచుకున్నాడు మనల్ని. నువ్వు ఎంతమందికి చెప్పావు చెప్పమ్మా? అసలు పొలం వెళ్తున్నావు, ఊడ్పులకి వెళ్ళావో, ఇంకో పనికి వెళ్ళావో, అక్కడ చేయొచ్చు. ఇదే స్తుతి యాగం అంటే. ఇది ఎక్కడికి వెళ్ళి ఆగదు మన నోరు. పక్కన వెళ్తే వాళ్ళకి వెళ్తాం. మా అమ్మ ఏది ఎక్కితే చాలు, పక్కన ట్రైన్లో కూర్చుంటే, అబ్బాయి నీకు యేసు ప్రభు తెలుసా? అమ్మ నీకెందుకు, వాళ్ళకెందుకు, మన వాళ్ళు పోట్లాడేవాళ్ళు, నీకు తెలియదు, ఊరుకోరా. కన్నా పడితే చాలు, గెల్లకుండా ఊరుకోదు మా అమ్మ. కనిపిస్తే ఏదో ట్రైన్ కాదు, అక్కడ కాదు, ఇక్కడ కాదు. కొన్నిసార్లు మనం కూడా సిగ్గుపడిపోతాం. ఏంటి అలా చెప్పేస్తుంది, ఏంటి అలా మాట్లాడుతుంది, వద్దు ఆపే, నోరు మూసి, వద్దు చెప్పొద్దు అనేవాళ్ళం మనం. వాళ్ళు ప్రచురించకుండా ఉండలేరండి, ఉండలేరు, చెప్పకుండా ఉండలేరు. ఆ చిన్న పెద్ద లేదు, అసలు ఏదీ లేదు, పక్కన దొరికితే చాలు. ఆ మధ్య అక్కడి నుంచి విజయనగరం వచ్చి ఒక్కటే వస్తూ ఉన్నప్పుడు ఈ వరుస వాళ్ళు ఎవరు, ఆ పైన వాళ్ళు హిందీ వాళ్ళు, ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదు, అయినా వాళ్ళు కూర్చొని యేసు ప్రభు గురించి చెప్తుందట. వాళ్ళకి చెప్తుంది, చెప్పాలా లేదైతే అది. ఎందుకు అంటే చీకటిలో నుంచి నా బ్రతుకును మార్చి వెలుగులోకి నా దేవుడు తీసుకుని వచ్చాడు. ఆయన గుణాలు నేను ప్రచురించకుండా ఉండలేను. చెప్పు మంచోడు ప్రేమ కలిగివాడు, స్వస్థపరుస్తాడు, రామ్మ దీవిస్తాడు, మీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, మీ కుటుంబాన్ని కడతాడు, చెప్పటమే. అదే ప్రభు చెప్తున్నాడు, ఏర్పరచుకున్న వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనాంగం, దేవుని సొత్తైన ప్రజలు. చూసారా ఎన్ని రాశాడు అక్కడ? చీకటిలో నుంచి మనం వచ్చాం కదా, మన గురించి ఎంత గొప్పగా రాశాడో చూడండి. మనమే ఆయన ఆరాధించాలి, మనమే స్తుతి యాగం చేయాలి. ఒక తీర్మానం చేసుకొని, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది, ఆయన స్తుతి యాగం చేద్దాం.
ప్రభు చెప్పిన ప్రతి మాట మీరు నోట్ చేసుకోండి, మీ హృదయం అనే పలకల మీద రాసుకోండి. ఒక స్తోత్రాలు ఒక్క మాటే కాదు, ఆయన చేసిన మేలుల్లో ఏ ఉపకారాల్లో ఏది మర్చిపోకుండా కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. రెండవది ఆయన నామాన్ని నువ్వు ప్రచురించాలి. ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకొచ్చాడు. ఖచ్చితంగా నీ పని ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఇచ్చిన దేవుడు ఆయుష్కాలం అంతా కూడా ఆయన యొక్క మంచితనాన్ని నువ్వు తెలియచేయాలి. ఎలా తెలిసిందండి లోకానికి దేవుడి యొక్క మంచితనం? దేవుడి యొక్క ప్రేమ ఎలా తెలిసింది లోకానికి? ఒకప్పుడు మనకి దేవుడి ప్రేమని చెప్పారు కనుక మనం ఈరోజు రక్షణ పొందాం. ఈరోజు మనం కూడా లోకానికి దేవుడి ప్రేమను చూపించాలి. కొట్టిన, దూషించిన, హేళన చేసిన, అవమానించిన, చులకనగా మాట్లాడిన ప్రేమని ప్రకటించడానికి ఎట్టి పరిస్థితుల్లో మనం అడుగు వెనక్కి వేయకూడదు. హల్లెలూయా. స్తుతి విధానం ఏదనగా నెంబర్ 1 ఏం చెప్పావు? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నీ దేవుడైన యెహోవా నీకు ఏ ఉపకారాలు చేశాడో వాటన్నిటినీ జ్ఞాపకము తెచ్చుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఒకటి చెప్పుకున్నాం. రెండవది ఆయన నామమును ప్రకటన చేయుడి. ఆయన నామమును అనగా ఆయన యొక్క గుణగణాలని, మంచితనాన్ని ప్రచురించాలి. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడాలి. మూడవది ఆయన కార్యములను జనములలో తెలియచేయాలి. మొదటి దానిలో చెప్పుకున్నాం కదా, ఆయన చేసిన కార్యాలను బట్టి మనం దేవునికి ఏం చేశాం? కృతజ్ఞతాస్తుతులు ఒక్కటే చేస్తే సరిపోదంట. ఈ మూడో దానిలో ఏమంటున్నాడు? ఆయన కార్యములను జనాలకి వెళ్ళి మీరు చెప్పాలి. ప్రభా నువ్వు ఇన్ని చేశావు, ఇంత కార్యం చేశావు ప్రభా, వందనాలు అని చెప్తున్నాం కదా. అది చెప్తూ మరేం చేయాలంట? మనం అనేక మందికి వెళ్ళి జనాలకి నువ్వు ప్రకటించాలి. ఇదిగో ప్రభు ఈ కార్యం చేశాడు. మనం కూడా సాక్ష్యాలు చెప్తూ ఉంటాం కదా, ప్రభు ఎలా చేశాడు. అన్య జనాంగం మధ్య దేవుడు నామం మహిమపరిచే విధంగా ఈరోజు క్రైస్తవ సమాజం అన్య జనాంగాల మధ్య ఒక సాక్షులుగా నిలబడాలి. మనం నీవు నేను చెప్పుకుంటే కాదు, మనం అనేక మంది ముందుకెళ్ళి ప్రభు యొక్క ఫలం ఏంటో, ప్రభు ఏ కార్యం చేశాడో వాటిని వారికి వివరించగలగాలి. అందుకే మూడో విషయాన్ని అదే ప్రస్తావిస్తున్నాడు. ఆయన ఏమని అన్నాడు? ఆయన కార్యములు జనములలో తెలియజేయుడి. జనములలోకి వెళ్ళి ఆయన కార్యాలు చెప్పండి. మీరు ఎన్ని చెప్పావండి? మనం ఎన్ని చెప్పావు? ఎన్ని చేశాడు ఆయన? కొంతమంది స్తుతించుకుంటూ ప్రభా నువ్వు చేసిన వందనాలను స్తుతిస్తున్నారు, మంచిదే. మరొక అడుగు ముందుకు వేయమంటున్నాడు. స్తుతి యాగము ఇది నీ జీవిత కాలం అంతా. నువ్వు పని చేసేటప్పుడు, నీ ఆఫీసులో అయినా, నీ కాలేజీలో చదువుకునే స్కూల్లో అయినా సరే, ఇదిగో దేవుని యొక్క గొప్పతనం చెప్పు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క మంచితనం చెప్పు, దేవుని యొక్క కనికరం గురించి చెప్పు. దేవుడు మా కుటుంబంలో ఎలా చేశాడు, మా నాన్నగారికి ఎలా చేశాడు, మా అమ్మగారికి ఎలా చేశాడు, నా జీవితంలో ఎలా చేశాడు, మా కుటుంబంలో ఎలా చేశాడు, మా బంధువుల పట్ల ఎలా చేశాడు. ఎప్పుడు కూడా యాగము అంటే ఏంటో తెలుసా? స్తుతి అని. ఆయన కార్యాలు ఎప్పుడు కూడా మన నోరు తెరిస్తే దేవుడి మాటలు బయటికి రావాలి. ఏ పని చేసుకోను, స్నేహితులతో సంభాషించేటప్పుడు అవసరం రాగానే దేవుడి విషయాన్ని మధ్యలో పెట్టాలి నువ్వు. మూడవది ఏం చెప్పాడు? ఆయన కార్యములను జనములలో తెలియచేయమని చెప్పాడు. నాలుగవది ఆయనను గూర్చి పాడుడి. ఆయనను గూర్చి పాడండి, ఆయనను కీర్తించి, ఆయన నామాన్ని మీరు కీర్తించాలి. ఏం చేయాలి? పాడమంటున్నాడు. కీర్తన పాడండి. ఏం చేయాలంట? కీర్తనలతోను, స్వరమండలముతోను, సితారాతోను, తంబురా తో నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతించాలంటే ఎక్కడ కూడా చెప్తా, కీర్తనలు పాడాలి. మనం పాడటం పెద్దగా రాకపోయినా, నలుగురు కాకపోయినా మన పాట పాడుకోలేమా? మనకు బాగానే ఉంటుంది కదా, బయట వాళ్ళకి బాగోకపోవచ్చు, మనకు బాగుంటుంది కదా. పిల్లి రాగమో ఏదో కూని రాగమో ఏదో మనం పాడుకోగలం కదా. దానిలో కూడా దేవుణ్ణి కీర్తనలు రాసిన వ్యక్తులు చాలా మంచిగా రాస్తారు. దానిలో ఎంత భావం, ఎంతగా మనం స్తుతించవచ్చు. అంతే కీర్తన పాడండి. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, ఇది స్తుతి యాగం అంటే. ఎప్పుడు యాగం కంటిన్యూగా దేవుని స్తుతించడం అంటే స్తోత్రం స్తోత్రం ఒక్క పదాలు కాదు ఇవి. నువ్వు ప్రచురించాలి, దేవుడు ప్రేమని చెప్పాలి, దేవుడు గొప్పతనం చెప్పాలి, దేవుడు కార్యాలు చెప్పాలి, దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు స్తుతించాలి. ఇక్కడ అన్నాడు కీర్తన పాడండి. కీర్తన పాడుతూ దేవుని కీర్తించండి, ఘనపరచండి ఆయన నామాన్ని. రాని వాళ్ళు ఏం బాధపడక్కర్లేదు, అందరికీ వచ్చు. రాని వాళ్ళు ఎవరు ఉండరు.
రాని వాళ్ళు ఎవరు ఉన్నారా? పాటలు రాని వాళ్ళు చెప్పండి. ఊరికి అంటాం మనం ఆ పాటలు రావండి అని. పాడుకోలేమా? మనొక్కళ్ళం చూసి పుస్తకం ఇస్తే పాడలేమా? మా అమ్మకి ఏ పాట ఇచ్చినా పాడేసిద్ది. నువ్వు ఏ పాట ఇవ్వు, రాదు అనే పని లేదు. ఇంకా ఇది కొత్త పాట, ఇది పాత పాట, ఎవరు రాసిందైనా సరే ముందు పుస్తకం పట్టుకుంటుంది. కొత్తది లేదు, పాట లేదు, సిగ్గుపడదు, నిలబడిద్ది అంతే. వాళ్ళ ట్యూన్ ఒకటైతే తనకు వచ్చిన ట్యూన్లో తను పాడుకుంటూ వెళ్ళిపోయింది. పాట అయితే ఆపదు. తన భావాన్ని గుర్తు తెచ్చుకుంటూ మంచిగా ఉంది ఈ పాట అనుకుంటుంది. తన లెక్కలో తను పాడుకుంటూ ఉంటుంది. పిల్లలు ఎలా మాట్లాడినా తల్లిదండ్రులకి మన సంతోషమే కదా. వాడి నత్తి మాటలు మాట్లాడినా అబ్బా మా పిల్లాడు బంగారం అంటావు. వాడు మాట్లాడేది నత్తి మాటలు, నత్తే కదా. అసలు కొన్ని అర్థం కావు. ఆయన ముద్దులు పెట్టుకొని నా పిల్లాడు బంగారం అని చెప్తావు మాటలకు నువ్వు. మరి దేవుడు కూడా మనల్ని అలా మా బంగారం అనుకుంటాడు మనల్ని. పాఠమే అలాని మౌత్ దగ్గరికి రావద్దు. బాగా వస్తే ఇక్కడికి వద్దాం, అంతేగాని అయ్యగారు చెప్పారు పాటలు పాడుతున్నారు ఇక్కడికి రావటం కాదు. నలుగురితో కలిపి శుభ్రంగా పాటలు పాడండి. శుభ్రం పొలంలోకి వెళ్ళారనుకోండి, శుభ్రంగా ఏకాంత ప్రార్థనలోకి వెళ్ళండి, శుభ్రంగా మీ ఇష్టం. నలుగురు వినటానికి కాదు కదా, మనం ఎవరు వినటానికి? ఇది దేవుని మహింపరచడానికి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆయన గురించే కదా, మనుషులతో మనకేం పని లేదు. ఈరోజు మనిషి పాడి మనిషిని టాలెంట్ చూపించాలి అనేది దేవుడు దృష్టిలో అది దేవుడికి నచ్చంది. ఇది మనం దేవుడి నామానికి కదా మహిమ తేవాల్సింది, ఆయన కదా కీర్తించాల్సింది, ఆయన కదా గొప్ప చేయాల్సింది. కానీ ఇక్కడ నిలబడేవారైనా అక్కడ పాడేవాళ్ళైనా దేవునికి మహిమ వచ్చేవాడికి ఏక మనసు వచ్చే విధంగా. అందుకే పాటలు వచ్చిన వాళ్ళు ఎందుకు నిలబడతారు అంటే అందరిని ఏకతాటి మీద తీసుకురావటానికి, అందరిని ఒకే మనసులోకి తీసుకొచ్చి ఆరాధనలో నడిపించటానికి. దేవుడు అలాంటి గాయకులను ఆయన నియమించుకుంటాడు. ఆయన మనందరం కూడా పాడగలం. అందుకే ఇక్కడ చెప్తున్నాడు ఆయనను గూర్చి పాడుడి అన్నప్పుడు నాకు రాదు అనకండి, అందరికీ వచ్చు. రాదా చెప్పండి? రాదు అన్నాళ్ళు ఎవరు? నాకు పాటలు పాడటం రాదు వచ్చు అంటే మీ దృష్టిలో రాదు, నా దృష్టిలో నాకు వచ్చు. అందుకే మీ మధ్య నేను వినిపించలేదు నా పాటని. తర్వాత ఏం చెప్తున్నాడు? ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి, ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చేయుడి. జాగ్రత్త గమనించాలి. ఏందంట? ఆయన అద్భుత క్రియలను గూర్చి సంభాషణ చెయ్యాలి. ఇదంతా స్తుతియాగమే. ఏంటి సంభాషణ? సంభాషణ చేస్తే ఏమైందో తెలుసా? సంభాషణలో ఏ దీవెన ఉందో మీకు తెలుసా? ఒక సందర్భంలో యేసు ప్రభుని సిలువేశారు, సమాధి చేసేశారు. అయితే ఒక ఇద్దరు వ్యక్తులు ఎమ్మాయి అనే గ్రామానికి నడుచుకుంటూ వెళుతున్నారు. ఒకసారి సందర్భం ఉంటే చదవండి. లోకా సువార్త 24వ అధ్యాయము 13వ వాక్య భాగం. జాగ్రత్తగా గమనించాలి. ఇది కూడా స్తుతియాగం. జాగ్రత్త పాయింట్లు మీరు మర్చిపోవద్దు. రక్షణ మార్గాన్ని నీవే సరళం చేసుకుంటావు. అది ఏదైనా సరే, ఏది మరి ముందు నిలబడదో. ఏంటంటే ఇక్కడ ఏం చేయాలంట మనం? దేని సంభాషణ? మన ఊర్లో ఎన్ని సంభాషణ చేస్తాం. అలా కాదు అసలు. సంభాషణ ఏంటమ్మా? మనం ఎవరము? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో ఉన్నాం. వెలుగు మాటలే ఉండాలి, వెలుగు సంభాషణే ఉండాలి, ఇవే మాట్లాడాలి. ఇద్దరు కలుసుకున్నారా? ఏంటి దేవుడు నీతో ఏం మాట్లాడాడు? దేవుడు నీకేం దర్శనం వచ్చింది? నువ్వు పాటలు ఏమి నేర్చుకున్నావు? నువ్వు మందిరానికి ఎప్పుడు వెళ్ళావు? అబ్బా ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? ఇప్పుడు మాటలన్నీ కూడా దేవుని గురించిన మాటలు, దేవుడి సన్నిధిని గురించిన మాటలు. అయితే ఇద్దరు వ్యక్తులు యేసు ప్రభుని సమాధి చేశారు. అక్కడ సమాధి అయిపోయిన తర్వాత ఈ ఇద్దరు వ్యక్తులు ఇంటికి వెళ్ళిపోతున్నారు. బాధపడుతున్నారు, చాలా దుఃఖపడుతూ దేవుడు అన్ని కార్యాలు చేశాడు యేసు ప్రభు, అన్ని అద్భుతాలు, ఆయన అద్భుతాలన్నీ చెప్పుకుంటున్నారు. ఎన్ని చేశారు మీకు తెలుసు కదా, వాళ్ళకి తెలుసు. మనం ఇప్పుడు ఎవరైనా సమాధి చనిపోగల సమాధి చేస్తాం.
అక్కడన్నీ ఏం మాటలు మాట్లాడుకుంటాం మనం? వాళ్ళ గురించే కదా. వాడు మంచోడో చెడ్డాడో అన్నీ అక్కడ కూర్చొని అవి తప్పితే వేరే రాజకీయాలు ఏమి మాట్లాడరు అక్కడ. శ్మశానం దగ్గర ఏం మాట్లాడతాం? శ్మశానం మాటలే మాట్లాడతాం మనం కూడా. అయితే యేసు ప్రభు కూడా ఇక్కడ సమాధి చేయబడ్డాడు కదా. ఇప్పుడు వీళ్ళు ఏమని సంభాషణ చేస్తున్నారంట? ఆ దినమందే వారిలో ఇద్దరు అంటే వీరు సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిలో యేసు ప్రభు లేడు కదా. ఇక లేడు, ఎవరు ఎత్తుకెళ్ళిపోయారు అనుకుంటున్నారు. ఈ గొడవలో వీళ్ళిద్దరూ బాధపడుతూ ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు, మరి ఆయన శక్తిమంతుడు కదా, ఏదో మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎమ్మయ్యను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన సంగతులు అన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. జాగ్రత్త, ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఒకరితో ఒకరు యేసు ప్రభు గురించిన మాటలు సంభాషించుకొనుచుండగా ఆలోచించుకొనుచుండగా యేసు తానే వారి యొద్దకు వచ్చి వారితో కూడా ఆయన నడిచెను. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడైనా ప్రభు గురించి ముచ్చట చేయి, ప్రభు గురించి మీటింగ్ అయ్యి, ఎక్కడ కూర్చున్నా దేవుడి మాటల గురించి ఏం చేయాలంట? సంభాషించే. ఎలా? ఆయన ఎంత గొప్పవాడు, ఇన్ని చేశాడా, నీ కుటుంబం ఇది చేశాడా, మాకు అలా చేశాడు, మన వాళ్ళ ఇంట్లో అలా చేశాడు ప్రభు, మన వాళ్ళతో అలా మాట్లాడాడంట. ప్రభు రాకడొస్తుంది, మనల్ని సమాజంగా కూడుకోమన్నాడు. ఆయన మాటలన్నీ కూడా మనం ముచ్చటించుకుంటే ఖచ్చితంగా ఆ రోజు దిగి వచ్చిన ప్రభు మన మధ్య కూడా దిగి వస్తాడు. ఆయన మన మధ్య దిగి మనతో కూడా నడుస్తాడు. ఆయన నీ గృహానికి, నీ పొలానికి, నీ ఉద్యోగం, నీ ఆఫీస్కి, నీ కాలేజీకి, నీ స్కూల్కి, ప్రతి ప్రదేశంలో ఆయన నీతోనే ఉంటాడు. సంభాషణ, లోక సంబంధమైన ఆలోచన విడిచిపెట్టి ప్రభు గురించి ఆలోచించే. ఖచ్చితంగా వాక్యం సత్యం, ఒక ఒత్తు ఒక పొల్లు కూడా తప్పిపోదు. కథ మన అన్ని కూడా లోక సంబంధమైన ఆలోచనలు ఈరోజు ప్రభుకు మనం దూరం చేస్తున్నాయి. మన ఆలోచన విధానం అంతా దేని గురించి ఆలోచిస్తాం? ఈరోజు చూడండి, ఆలోచన అంతా కూడా ఎలా ఉంటే ఆరోగ్యం ఉంటుంది, ఏం చేస్తే డబ్బు సంపాదించగలం, ఏది చేస్తే ఎలా జరుగుతుంది, ఆలోచన ఏం ఆలోచిస్తున్నాం? నలుగురు కూడుకుంటే, ఇద్దరు కూడుకుంటే మాట్లాడుకునే సంభాషణ ఏంటి? ఈరోజు ఆత్మీయంగా ఎదుగుతున్నాం అనుకుంటున్నామే కానీ ఆత్మీయంగా ఎదిగే పనులు అక్కడ జరగట్లేదు. ఆత్మీయుల ఎదుగుతున్న వారి యొక్క లక్షణాలు అక్కడ కనిపించటం లేదు. ఆయన చెప్తూ ఉన్నాడు, మీరు ముచ్చటించండి, మీరు ఒకరొకరు సంభాషణ చెయ్యండి. అప్పుడు ఆ రోజు ప్రభు ఎలా దిగి వచ్చాడో ఆయన మీ మధ్యలోకి దిగి మీతోనే నడవటానికి ఆయన శక్తిమంతుడు. వాళ్ళ గృహం దాకా నడిపించాడు ప్రభు. వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళాడు, ఇంట్లో ఆహారం భోజనం చేశాడు, ఇంట్లో భోజనం చేశాడు. ఈరోజు నిజంగా సంభాషిస్తున్న వారైనా సరే, ప్రభు నాతో లేడు అనుకున్నాడు, ఖచ్చితంగా ప్రభు నీతో నడిచాడు. ఒకవేళ నువ్వు గుర్తుపట్టలేదేమో, నువ్వు సంభాషణ చేస్తూ ప్రభు గురించి మాట్లాడుతూ ప్రభు గురించిన ఆలోచన కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభు మనతో ఉన్నాడు. ఒకవేళ అది నువ్వు గుర్తు ఎరగపోవచ్చు. వారు కూడా గుర్తు ఎరగల. ఆయన యేసు ప్రభుని వాళ్ళకి తెలియలేదు, కానీ యేసు ప్రభు వాళ్ళతో కలిసి నడుస్తున్నాడు. యేసు ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, కానీ యేసు ప్రభు అని తెలియలేదు. యేసు ప్రభు మాటలన్నీ వాళ్ళు గుర్తుపట్టలేదు, కానీ యేసు వారితోనే నడిచాడు. వాళ్ళ గృహంలోకి వెళ్ళాడు, వాళ్ళ దగ్గర భోజనం చేశాడు. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు ఆయన, మీరు సంభాషణ చేయాలి. స్తుతియాగము చేయటం అంటే నిత్యము సంభాషణ, వేరే మాట లోకరామాయణంగా. మన చీకటిలో నుంచి ఆల్రెడీ బయటకు వచ్చేసాం. చీకటి మాటలుగా వెలుగు సంబంధమైన మాటలు మాట్లాడాలి. నీ మాట మాట్లాడుతుంటే ఎదుటి యొక్క జీవితాలు వెలిగించబడాలి. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటివాడు బలపడాలి. నువ్వు మాట్లాడుతుంటే ఎదుటివాడి జీవితంలో ప్రవర్తనలో మార్పు రావాలి. చెడు విడిచిపెట్టినా అన్ని విషయాల్లో ఏ పరిస్థితిలో ఉన్న సేద తీర్చాలి. మన మాటలు ఏం చేయాలి తెలుసా? ఎదుటి వ్యక్తి సేద తీర్చాలి. ఎప్పుడు తీరుస్తాయంటే మన సంభాషణ అలా ఉంటే, మనతో ప్రభు ఉన్నాడు కనుక ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. మనతో ఆయన ఉన్నాడు. మన మాటలో శక్తి కాదు, మన మాటలో బలం కాదు, ఇది మనతో ఆయన ఉన్నాడు. మనతో ఆయన ఉన్నాడు కనుక మాటలు నేను ఓదారుస్తాయి, ధైర్యపరుస్తాయి, ప్రోత్సహిస్తాయి, నీలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేస్తాయి. మనతో ఉన్న ప్రభు యొక్క మాటలు మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరి చదవండి 6.
ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. అతిశయించండి. గత దినంలో చెప్పాను, అతిశయించువాడు దేని బట్టి అతిశయించవలెనంటే, అతిశయించమంటున్నాడు ఇక్కడ. నీ డబ్బును బట్టి అతిశయిస్తే కుదరదు, జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తే కుదరదు, నీ చదువును బట్టి అతిశయిస్తే కుదరదు. ఈరోజు మన అతిశయము ప్రభువును బట్టి అతిశయం అయితే ఓకే. ప్రభువును బట్టి అతిశయం కాక మనకున్న దాన్ని బట్టి దేని బట్టి అతిశయించినా అది పాపము. చెప్పామను గత దినములో. పాపం ఎందుకని చెప్పాం? పాపం అనే పదాన్ని ఎందుకు వాడాం? అది జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. మన అతిశయం ఇదే. మన అతిశయం ఏంటి? ఒకసారి ఆలోచించండి మీరు. నీకు తెలియకుండానే నీలో ఒక అతిశయం ఉంది. కారణం ఏంటి? ప్రభు అడుగుతున్నాడు. నీ అతిశయానికి కారణం ఏంటి? అది ఖచ్చితంగా నీకు తెలుసు. పర్వాలేదులే, దేని బట్టి అతిశయం? గమనించండి. అందుకే ప్రభు చెప్తున్నాడు. ఏం చెప్పాడు? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. మా దేవుడు గొప్పవాడు, పరిశుద్ధుడు మా దేవుడు. ఈరోజు చాలా మంది చెప్తారు, మా దేవుడు పరిశుద్ధుడు, పాపం లేనివాడు. అందుకే యేసుప్రభు నాలో పాపమున్నదని మీలో ఎవడైనా నేరస్థాపన చేయగలడా? కంటపట్టంగా చెప్పాడు, నాలో పాపం ఉందని ఎవడైనా చూపించగలడా? ఆ నామాన్ని బట్టి ఏం చేయాలి? మనం అతిశయించాలా? నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు గొప్పవాడు. ఆయన నామం బలమైన దుర్గం. నా దేవుడు గొప్పవాడు. అతిశయానికి ఒకవేళ మన దేవుడు అంటున్న విధంగా మన డబ్బు, మన జ్ఞానమో, మన తెలివో ఇవి అతిశయానికి కారణమైతే చాలా నష్టపోతాం మనం. ఏముందండి మనలో? రేపేమవుతామో తెలుసా? ఈరోజు ఆరోగ్యం ఉంది, రేపు ఆరోగ్యం ఉంటుందో లేదో నీకు తెలుసా? నీ డబ్బు దేనికి పనికిరాదు. నీ డబ్బు నిన్నే కాపాడలేదు. నీ డబ్బు నిన్ను గమ్యానికి ఏమీ చేర్చదు. అందుకే అతిశయం కుదరదు, అతిశయపడవద్దు. అతిశయపడిన వాడంట చివరికి ఆ రక్షణలోనికి ఆయన రాలేడంట. రక్షణలోకి రాలేడు, ఆ రక్షణ మార్గాన్ని కోల్పోతాడు. అతిశయం చాలా ప్రమాదకరమైంది. మనకు తెలియదు, మనం అతిశయిస్తున్నామని మనకు తెలియదు. ప్రతి ఒక్కరూ కూడా ఇంత ప్రభువుని ఎరిగి, ఇంత ప్రభు గురించి తెలుసుకొని, చదవండి ఒకసారి పదాన్ని. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు. గుర్రాలు, రథాలు అంటే ఏంటంటే అధికారం, ధనం, బలం, కులం, ఏదైనా అవ్వచ్చు. కొందరు 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 అంట ఈ లోకములో గురించే కాదు, ఈరోజు క్రైస్తవ సమాజం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. మీలో కొందరు మీ జ్ఞానము, మీ తెలివి, మీ బలము, మీ డబ్బు, మీ అధికారము, మీ కండ ఏదో దాన్ని బట్టి మీరు అతిశయిస్తున్నారు. ఇదిగో మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు నామమును బట్టి మనం అతిశయిస్తున్నాం. ఆయన మనతో ఉన్నాడు, పరిశుద్ధుడు మన దేవుడు. మన దేవుడు ప్రేమ కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు, దయ కలిగిన వాడు. మన దేవుడు నామాన్ని బట్టి మనం అతిశయిస్తున్నాం. ఏమన్నాడు? వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. ఎవరు? రథములు బట్టి, గుర్రాలు బట్టి, డబ్బును బట్టి, అధికారాన్ని బట్టి, హంగు ఆర్భలాన్ని బట్టి అతిశయిస్తున్నారు కదా. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. మనము లేచి చక్కగా నిలబడతాం. హల్లెలూయా.
ఆయన్ని బట్టి అతిశయించేవారంట పడిపోయినా చక్కగా లేచి నిలబడతారు. ఇదిగో లోకంలో ఉన్న వాటిని బట్టి అతిశయం కలిగి ఉంటే కుప్ప కూలిపోతారు, వారు కుప్ప కూలిపోతారు. వాక్యం సత్యం ఇది. ఒకవేళ మన అతిశయానికి కారణం ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మన అతిశయం మన దేవుడే, మన అతిశయం మన దేవుడే. కూలిపోతారంట, కూలిపోతారు. ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్ళు అతిశయిస్తున్నారనుకో, అతిశయించని ఎన్నాళ్ళు ఎగిరెగిరి పడుతుంది, ఎన్నాళ్ళు ఎగిరిపడిద్ది ఎగరని. మనం దేవుని బట్టి అతిశయిస్తే వారు దాన్ని బట్టి అతిశయిస్తారు. ఎన్నాళ్ళు అతిశయిస్తారు అంటున్నాడు. వారు కాలు జారు చోటనే ఉన్నారు, రేపో రూపో మాపో వారు మరలా ఆ గమ్యానికి చేరరు. వీరు పడిపోతారు, పడిపోయి లగవరు, నిత్య రాజ్యానికి రాలేరు. ఇక్కడ ఉన్న కాలంలోనే వారు కుప్ప కూలిపోతారు. మనమైతే దేవుని ఎదురు రేపు నిలబడబోతున్నాం. ప్రభు మరలా రాబోతూ ఉన్నాడు. ప్రభు ఎదురు మనం లేచి నిలబడతాం. ప్రభు ఎందు ఎవరైతే అతిశయిస్తారో, నా అతిశయ కారణం ప్రభు, నా అతిశయ కారణం నా దేవుడు, నేను ఆయన బట్టి అతిశయిస్తున్నానని నువ్వు అతిశయించు. శబాష్ అంటాడు దేవుడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నాతో ఉన్నాడు. ఏమి నీకింత అతిశయం, ఏంది మీకింత గర్వం? మన దేవుడు గొప్పవాడు కాబట్టి గర్వం. అలాంటి దేవుని కలిగి ఉన్నాం కాబట్టి గర్వం. దాన్ని బట్టి గర్వించమంటున్నా. పరిశుద్ధుడైన దేవుని మనం కలిగి ఉన్నాం, అది గర్వం మంది, అది అతిశయం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. భూమి మీద కృప చూపుతున్నాడు ఆయన, అందరికీ కృప చూపుతున్నాడు ఆయన, అందరి పట్ల కనికరం చూపుతున్నాడు ఆయన, అందరి పట్ల దయ చూపుతున్నాడు. అది మన అతిశయం. ఆరోది ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఏడవది యెహోవాను వెదకుడి. యెహోవాను వెదకువారు, యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. అది నిండు హృదయంతో వారు సంతోషిస్తారంట. దేవుణ్ణి ఈ ప్రతి పరిస్థితుల మధ్య ప్రభువుని మనం వెతకాలి. ప్రతి ఎంత క్రిటికల్ పరిస్థితి అయినా సరే ప్రభు ఆ మధ్యలోకి వస్తాడు. నువ్వు ప్రభువుని చూసి ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి దానిలో ఆయన ఉన్నాడు. ఇక్కడ అక్కడ ఎక్కడ అని లేదు. నువ్వెక్కడ నువ్వు విశ్వాసం ఉంచుతావో, ఎక్కడ స్తుతియాగం చేసుకుంటూ వెళ్ళిపోతావు, ఆయన మధ్యలో ఆయన ఉంటాడు. అదే ఆ మాట అంటున్నాడు ఆయన. వారిలో ఏముంటుందంట? యెహోవాను వెదకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. హృదయం నిండా సంతోషంతో ఉంటారు. ఆయన్నే వెతకాలి మనం. ప్రతి సందర్భంలో మనం ఏదైనా జరిగింది, మన వాళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా, ఎవరు వచ్చారు, ప్రభు వచ్చి ప్రభుని వెతుకు. ప్రభు ఉంటాడు ఖచ్చితంగా అక్కడ. ఎవరో రాలేదు, మా అన్నయ్య రాలేదు, ఇంక వీళ్ళు రాలేదు, ఏదో జరిగిపోయింది, ఏం లేదు, ప్రభు వచ్చాడు, ఎత్తుకో. ప్రభు ఉన్నాడు అక్కడ. నీ సమస్య మధ్య ప్రభు ఉన్నాడు. నీ జరిగిన ఆ క్రిటికల్ కండిషన్లో ప్రభు ఉన్నాడు. నీ ఐసీయూలోకి వెళ్ళే ప్రభు ఉన్నాడు అక్కడ. నువ్వు హాస్పిటల్కి వెళ్ళే ప్రభు ఉన్నాడు అక్కడ. ఆయన ఎత్తుకో. అన్న రాలేదు, అక్క రాలేదు, బావ రాలేదు, ఎవరో రాలేదు అని ఎత్తుక్కోవటం కాదు. వెతకం. మనం మనుషులు వెతుకుతాం, మనం మనుషులు వెతుకుతామండి. ఆ పరిస్థితుల్లో, కొన్ని మన చేయి దాటిన పరిస్థితుల్లో, మనకు అర్థం కాని పరిస్థితుల్లో మరి ప్రభువుని మనం వెతుకుతున్నామా? ఆయన ఎతికేవారు ఖచ్చితంగా ఒక రోగం మీద, ఒక మనసం మీద, ఒక పరిస్థితిలో ఉన్న వారు హృదయం నిండా సంతోషంగా ఉంటారు. అందుకేనంటాడు ఎప్పుడు మనం ఆయన ఎతకాలి. స్తుతియాగం, ఎప్పుడు స్తుతియాగం అంటే ఇవన్నీ చేసుకుంటూ వీళ్ళిప్పుడో స్తోత్రం స్తోత్రం అని కూర్చోవడం ఒకటే కాదు. ఇది ఇలా క్రమంలో జరిగిపోదు. నీ పనులు, నీ ఉద్యోగం, నీ వ్యాపారం అన్నీ చేసుకో. ఎక్కడికి వెళ్ళా కీర్తన లాపు, శుభ్రం పొలంలోకి వెళ్ళి ఏదో పాటలు పాడతారు వాళ్ళు. నువ్వు నీ పాట పాడు. ఏం పాటలు పాడతారమ్మా వాళ్ళు? ఆగమ్మా, నువ్వు ఆపో, నేను పాడతాను, ఆగు, నువ్వు ఆపో అని చెప్పు. చెయ్యి. రేపు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదో పాడతారు కదా, ఏయో మరి పొలాలు వెళ్ళినప్పుడు వినపడతాయి. మనకి అంత అర్థం కావు కానీ ఏవో మొత్తాన్ని పొలంలోంచి సౌండ్లు వినపడతాయి. ఈసారి నువ్వేం చేయాలి? నువ్వు ఆపమ్మా. నువ్వు రోజు నువ్వు పాడుతున్నావు, ఆపు. దేవుడు నాకు చెప్పాడు స్తుతియాగం చేయాలి, నేను కూడా పాట పాడతా. పాడు. ఎప్పుడు ఆ దేవుని కాలాపనండి, దేవుని ఆలోచన మన చాలా బలవంతులుగా చేస్తుంది. ఆయన మనతో ఉండాలని ఇష్టం. అందుకే ఆయన అంటున్నాడు కదా, పరిశుద్ధ సంఘంగా.
పరిశుద్ధమైన సమాజంగా ఎంత ఇష్టమో ఆయనకి. మనం ఇంత ఆశతో ఉదయం నుంచి కూర్చున్నాం ఇక్కడ. ఆయనకి ఎంత సంతోషం. ఏడవది, యెహోవాను వెదికితే వాళ్ళ హృదయము సంతోషంగా ఉంటుంది. చివరికి ఎనిమిదవది, లాస్ట్గా, యెహోవాను ఆశ్రయించుడి. అది యెహోవాను మీరు ఆశ్రయించండి, ఆయన బలమును ఆశ్రయించుడి. ఆయన బలమును ఆశ్రయించండి. ఆయన్ని ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఎప్పుడు వెతకాలి ఆయన సన్నిధిని. మనం ముందు చెప్పాం కదా వెతకమని. అది ఇక్కడ అన్న పదంలో యెహోవాను ఆశ్రయించండి, ఆయన వద్దకు వెళ్ళిపోవటమే. ఆయన ఆశ్రయ దుర్గమో, ఆయన ఆశ్రయించండి. ఏదొచ్చినా ప్రభువా ఆయన ఆశ్రయించటమే. తొలి దినాల్లో నేను దేవుణ్ణి నమ్ముకున్న దినాల్లో ప్రార్థన చేస్తా ఉన్నా. ఈ ప్రార్థనలో చాలా రకాల సబ్జెక్టులు పెట్టి, అది క్రొత్త ఒక సంవత్సరం దినాలు నేను ప్రార్థనలో ఉంటే ఒక 4-5 నెలలు అయ్యి ఉంటుందేమో. నేను అప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నా ఏకాంతంలో. ఈ ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మన దోషాలు ఒప్పుకుంటూ, దానిలో పితృల దోషాలు ఒప్పుకుంటూ చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పే సబ్జెక్ట్ కాదు, కానీ ఆ దోషాలన్నీ కూడా ఒప్పుకొని దిద్దుబాటు చేసుకుంటూ దేవుడిలో సన్నిధిలో ఉన్నప్పుడు ఆ డెవిల్స్ ఆ విధంగానే దాడి చేసాయి. అవి డిస్టర్బ్ చేస్తూ దాడి చేసాయి. అయితే ఇవన్నిటి మీద ఫైట్ చేయటం, ప్రార్థనల రాత్రులు వచ్చే వాటి యొక్క డిస్టర్బెన్స్, వాటి మీద పోరాడటానికి మరి కొన్నిసార్లు శక్తి సరిపోయేది కాదు. మనం కూడా ఎందుకు పోరాడలేవని మన ప్రార్థనలో పోరాడుతున్నామే కానీ ప్రభా నీవే దిక్కు అనేది అసలు అలా చేయటంలా. పోయిద్ది, అదే పోయిద్ది, అదే ప్రార్థన చేస్తున్నారు. ఆ రోషం మీద ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ప్రభు జయమిస్తాడు, నేను జయిస్తాను అని చెప్పి. అయితే అంటున్నాను, మరల ఇంకోటి వస్తుంది, పోతున్నాయి, మరలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంత పోరాటం జరుగుతూ ఉంది. అయితే రాత్రి ప్రభు నాకు ఒక దర్శనం చూపించారు. ఆ దర్శనంలో ఏం చూపించారంటే, నా వెంట ఒక సైన్య సమూహం నన్ను వెంట పడుతూ ఉంది. ఒక సైన్యం ఇంత ఉన్న మరుగుజ్జోళ్ళు, బాగా పొట్టిగా, చాలా ఇంత సైజులో ఉన్నారు వాళ్ళు, ఇంతే సైజు. మీకు కూడా కొన్నిసార్లు మరుగుజ్జి వాటిని చూపిస్తారు. మన పిల్లలు ఏలుబడి చేస్తాయి ఎక్కువ ఈ మరుగుజ్జు చీకట్లో. పిల్లల మాటని ఇవ్వకుండా పిల్లల మీద తిరుగుబాటు చేపిస్తూ చేసేవి ఇవన్నీ కూడా ఈ మరుగుజ్జు చీకట్లే. అయితే ఇవన్నీ కూడా తరుముతూ వస్తున్నాయి, పెద్ద సమూహం లాగా వస్తున్నాయి. నేను ఇంకా వాటిని జయించగలిగినోడు చేశాను. అక్కడి నుంచి నా వల్ల కాక తిరిగి నేను పరిగెత్తుతున్నా, వెంట అవి పడతానే ఉన్నాయి. అన్ని కత్తులు, ఇన్ని ఖడ్గాలు చేసుకొని వాళ్ళు మొత్తం వెంట పడుతూ ఉన్నారు. వెంట పడుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళిపోయి ఓ పెద్ద దేవాలయాన్ని చూపించాడు. అంటే దేవుడి సన్నిధి. అక్కడ దాకా వెళ్ళిపోయి ఇక నాకు వల్ల కాదని మోకాళ్ళు వేసి చేతులు ఎత్తి, ప్రభా ఏదైనా నువ్వే చేయాలి, ఇక నా వల్ల కాదు, ఇక నేను దీన్ని జయించలేను, నా వల్ల కాదు, ఏది చేసినా నువ్వే అని పూర్తిగా వాళ్ళు అంతమంది వస్తున్నా కూడా ఇక పూర్తిగా మోకాళ్ళు వేసి చేతులు ఎత్తేసి ఆగిపోయాను. తర్వాత వాక్యం చెప్పిన విధంగా యుద్ధం యెహోవాది కదా, ఆయన ఏం చేసాడో తెలియదు. అప్పుడు మికాయేలు దూత నా యుద్ధకు వచ్చి పట్టుకొని తట్టి లేపి, ఇక నువ్వు భయం ఏమి లేదు, నీకేమి అవి ఎప్పుడు ఏమీ చేయలేవు, తిరిగి నువ్వు వెళ్ళు అని చెప్పి ఆయన నన్ను పంపించినట్లుగా దేవుడు చూపించాడు. ఎప్పుడు అంటే మనం చాలా సందర్భంలో కొన్ని శక్తిని ఉపయోగిస్తాం, కొన్నిసార్లు ఆయన ఆశ్రయించాలి. మన జ్ఞానం కొంతవరకే, మన బలం కొంతవరకే, మన తెలివితేటలు కొంతవరకే. చివరికి ప్రభువును సరెండర్ అయిపోవాలి మనం కూడా. అక్కడ కూడా ఇక నా వల్ల కాదు అని ఎప్పుడైతే ఆయన పాదాల దగ్గర పడిపోయాను, ప్రభా ఏది చేశాను నువ్వే, ఇక వంచేశాను, వాళ్ళు వచ్చి కత్తి పెట్టి ఇక చంపేస్తున్నారు అనుకుని ఆయన ముందు పడిపోయాను, ప్రభా ఏది చేశాను నువ్వే అనుకున్నాను. టక్కుమని తర్వాత ఏం జరిగిందో ప్రభు చూపించలేదు. ఈయన వచ్చి తట్టి నువ్వు లే అన్నాడు. లేచాను, చూశాను ఎవరు లేరు, నీకేమీ కాదు, నువ్వు చక్కగా ధైర్యంగా వెళ్ళిపో అని నన్ను పంపించినట్లుగా దేవుడు చూపించాడు. ఆ రోజు నుంచి ఆ ప్రార్థనలో మరలా ఆ డెవిల్స్ పోరాటం, విడిగా పోరాటం కూడా తగ్గిపోయింది. ఆ దెబ్బ దర్శనం ఎప్పుడైతే చూపించాడో విడిగా పోరాటం అంతా కూడా ఆగిపోయింది.
ఇది ఆకాశ మండల దురాత్మల సమూహము. మనం పోరాడేది పోరాటం దానితోనే. ఒక విజయం సాధించాలి అనుకుంటే పోరాటం వాటితోనే. గుర్తుపెట్టుకోండి, మనుషులతో కాదు. దేవుడు చెప్పాడు, మీ పోరాటము, మీ యుద్ధము శరీరులతో కాదు. ఈ శరీరాన్ని ధరించుకున్న మనుషులతో కాదు మన యుద్ధం అంతా. వారి లోపల ఉన్న ఆకాశ మండల దురాత్మల సమూహం. అవి డెవిల్స్ లోపలికి వెళ్ళి మనం తిట్టిస్తాయి, మన బూతు మాట్లాడిస్తాయి, మనల్ని అపవిత్రపరచాలి. మనం కూడా మరి బూతులు ఆడాలి కదా. కానీ అవి రెచ్చగొడుతూ ఉంటాయి మనల్ని అపవిత్రపరచాలి కదా. అవి 4 అంటే మనం కూడా ఏదో ఒకటి అనేయాలి కదా. అంటే వాడికి దొరికిపోతాం. వాడి పని అదే, మన పరిశుద్ధులైన మనల్ని అపవిత్రులుగా మార్చాలి. అంతే, పరిశుద్ధులైన వాళ్ళని అపవిత్రులుగా మార్చాలి. అందుకే మన పోరాటం మనిషి మీద కక్ష పెట్టుకోకూడదు, మనం మనిషి మీద పగ పెట్టుకోకూడదు. మనం ఆ మనిషి వెనక ఉన్న డెవిల్స్ ఉన్నాయి. అందుకే వాళ్ళు దూషిస్తున్నప్పుడు ప్రభు అంటాడు, నువ్వు మౌనంగా ఊరుకో, కత్తికి కత్తి నువ్వు తీయొద్దు, నువ్వు ప్రార్థన చేయి. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే యుద్ధం వీరితో కాదు, యుద్ధం వీరితో కాదు, దీని వెనకున్న దురాత్మల సమూహం. వాళ్ళు నడిపిస్తున్న ఒక సైన్యం ఉంది, వాళ్ళు ప్రేరేపిస్తున్న ఒక సైన్యం ఉంది. కానీ యుద్ధం వీళ్ళతో చేయొద్దు, వీళ్ళతో పోరాడొద్దు, మాటకు మాట, దెబ్బకి దెబ్బ నువ్వు వద్దు, నువ్వు మౌనంగా ప్రార్థన చేయి. అది ఆ ప్రార్థనలో ఉన్న సీక్రెట్. అందుకు చెప్పాడు ఆయన, వెళ్ళి కొట్టేస్తాను, నేను కూడా పొడి చేస్తాను, అవి మనకు కుదరదు. మన యుద్ధం వీడితో కాదు కదా. ఒక మనిషిని హత్య చేస్తే దోషి అయిపోతావు, దుష్టుని ఎదిరిస్తే నీవు జై జీవితాన్ని కలిగి ఉంటావు. అప్పుడు పాపం అవ్వదు. సాతాను తొక్కేసావనుకో, రాత్రి వచ్చాడు దుష్టుడు, దెయ్యం తొక్కేసి కత్తిపెట్టి నరికేసావనుకో, అమ్మో నేను పాపం చేశాను అని ఏమైనా భయపడతామా? లేదా దెయ్యం తెలుసు కదా. అలానే మనం మనిషికి వెళ్ళి మాటకు మాట, చెయ్యికి చెయ్యి ఉపయోగించి చెప్పామనుకోండి, దేవుని ఎదుటి దోషులు అవుతాం. వాడు అన్న మాటలకి మోకరించి ప్రార్థన చేసామనుకో, లోపల దెయ్యం పారిపోవాలి. అది యుద్ధం, మన యుద్ధం అంతా అది. ఈరోజు ఇది అర్థం కాక వాడెవడు, అదేంటి నన్ను అనటానికి, నన్ను మాట్లాడటానికి. కొంచెం మనం వివేచన కలిగి ఆ విషయంలో మనం అడుగులు వేయాలి. దేవుడు మన పక్షాన ఉన్నాడు. అపవాది గెలవాలి అంటే మనల్ని ఎక్కడో మాటలో నుంచి తప్పించేస్తాడు. కనుక ఎప్పుడు జయం మనదే. దేవుడు ఖచ్చితంగా మనకి ఆ జై జీవితం ఇస్తాడు. ఈరోజు విన్న టైం 4 అయింది. విన్న మాట ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అని అంటున్నాడు, స్తుతి యాగము అర్పించువాడు. స్తుతి యాగం అనేది ఏంటి అర్థమైందా? ఆ మందస్సము ఈరోజు దేవుడి సన్నిధి మన మధ్యలోనే ఉంది. ఆ మందస్సం మన మధ్యలో ఉండి అది మనకి దీవెనకరంగా మార్చబడాలి అంటే నువ్వేం చేయాలి? స్తుతి యాగము. ఇదిగో విధానం ఇది. ఆ రోజు మందస్సం తీసుకొచ్చారు, ఆ పట్టణంలో పెట్టారు. దావీదు ప్రకటిస్తున్నాడు, ఇదిగో స్తుతి విధానం ఇది. అదిగో ఆ గృహంలోకి వెళ్ళింది. వారు చక్కగా మందస్సం ఉన్న ఇంట్లో చక్కగా ప్రభుని స్తుతి ఆరాధన చేసి కీర్తించారు. ఆ కుటుంబం బాగా అభివృద్ధి పొందింది. ఇదిగో మన దేశం కూడా అభివృద్ధి పొందాలి అని మందసం తీసుకొచ్చుకున్నారు. అందరికీ చెప్పారు, మీరందరూ కూడా స్తుతి విధానం ఇది. చదివారు కదా, 8-9 పాయింట్లన్నీ కూడా మీ మనసులో పెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మనం చేస్తూ ఉండగానే ఇదే స్తుతి యాగము. ఎక్కడ ఖాళీ ఉంది? ఇంకా స్తోత్రం ప్రభు అనలేదని కాదు, స్తోత్రం అనేవి కాదు ఇవి. ఏం అర్థమైంది ఇవన్నీ? స్తోత్రం ఒకటే కాదు, ఏమేం చేసుకుంటూ వచ్చాము? ఆయన చేసిన కార్యాలన్నీ ప్రభా నువ్వు ఇది చేసావు, నాకు ఈమెయిల్ చేసావు, అన్నీ మర్చిపోకుండా ఏ రోజు జరిగినాయి ఆ రోజు గుర్తు తెచ్చుకుంటూ మరలా ఖాళీగా ఇంట్లో కూర్చున్నప్పుడు మొత్తం ఒకసారి రిపీట్ చేసుకొని వచ్చేస్తాం. ఫ్రెష్గా ఏ రోజు ఆ రోజే. నేను ఈ సహాయం చేశాను థ్యాంక్స్ అంటావు కదా, అది రేపు కాదు, అప్పుడే. ఈ రోజుకి ఈ రోజే. ప్రభా ఈరోజు నన్ను ఏకాంతాన్ని తీసుకొచ్చి చక్కగా ప్రభా నీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చావు ప్రభా, స్తోత్రం చెప్పేయాలి. ఆలస్యం చేయకూడదు, చెప్పుకుంటూ వెళ్ళిపోవటమే. ఇదే స్తుతి యాగం. ప్రతి దానిలో నీ స్కూలు చదువు అన్నీ చేసుకోవచ్చు, వాటికి అసలు సంబంధమే లేదు. అవి గడుస్తూనే ఉన్నాయి, ఇవి చక్కగా ప్రభువులో మన ముందు కొనసాగుతూనే ఉన్నాం. అద్భుత కార్యం చేస్తారండి దేవుడు. దేవుని మహింపరుస్తున్నాం. ఎప్పుడు ఆయన గురించి ముచ్చటించండి, ఆయన గురించి మాట్లాడుకోండి, ఆయన గురించి సంభాషణ చేయండి. అన్ని పరిస్థితుల మధ్య ఆయన వెతకండి, ప్రభువుని వెతకండి.
నీ కార్యాల గురించి అనేక మందికి చెప్పండి. దేవుని యొక్క పరిశుద్ధుడు ఆయన, మంచివాడు మా దేవుడు, ఆయన ప్రేమిస్తాడు. అమ్మా నీ పాపమా క్షమిస్తాడు, ఏం కాదు నువ్వు రా క్షమిస్తాడు. అంతేగాని తాగాడేనో రావద్దు చర్చికి, తాగుబోతావు నువ్వు ఎలాగ వస్తావు, మనం అలా అనకూడదు. తాగుబోతున్న చర్చిలోకి రానివద్దని చెప్పాడు దేవుడు. ఆ మధ్య నన్ను అడిగారు, అయ్యా వాళ్ళు తాగుతుంటే మీరు మందిరంలోకి ఎందుకు తీసుకొస్తున్నారని. మరి ఏం చెప్తావు? వద్దన్నాడు దేవుడు. ఆయన ప్రేమిస్తున్నాడు, ఆయన రమ్మని పిలుస్తున్నాడు. వచ్చిన వ్యక్తి దేవుడు మాటలు వింటూ ఉండగా ఆ వ్యక్తిలో మార్పు వస్తుంది. రోజు వస్తూ ఉంటే ఖచ్చితంగా. అందుకే ఎవరిని కూడా వాడు చుట్టదాగుతారు ఇలా అసహించుకు హేళన చేయకండి ఎవరిని కూడా. ఆ బలహీనమైన ఆ ఘటాన్ని దేవుడు బలవంతులుగా మారుస్తాడు. ఎవరిని కూడా మనం అసహించుకోకూడదు, చేదరించుకోకూడదు. వాళ్ళు కూడా ప్రేమించి కూర్చోబెట్టాడు. చెప్పండి, దేవుడు మళ్ళీ చెప్పాడు కదా, అమ్మ దేవుడు ఎంత ప్రేమించాడు కదమ్మా, ఇది దేవుడిచ్చిన దేహం కదా దేవాలయం, ఎందుకమ్మ చుట్టదాగేది, మెలగ చెప్పు. దేవుడు ప్రేమించి పదే కదా ప్రకటించమన్నాడు. ఆయన గురించి ముచ్చటించు రోజు. ఈ రోజు గత రేపు ఇసిరి అవతల పడేసి ఆమె కూర్చుంటుంది. పెద్ద ఇదేం కాదు. ఓర్పుగా సహనంగా దేవుని గురించి ప్రకటించాలి మనం. అందుకే ఇవి చేసుకుంటా ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన వెతుక్కుంటూ ఇంకేం మాటలు చెప్పామో ప్రతిదానికి ఆయన ఆశ్రయించడమే. పరిగెత్తుకుంటే అంతే, ఆయన ఆశ్రయ దుర్గం. పరిగెత్తి ఆయన ఒళ్ళో పడిపో. ప్రభా ఇక నా వల్ల కాదయ్యా, నువ్వే ఇంకే నేనేం చేయలేను, ఇక నువ్వే కూర్చో, కన్నీరు కావచ్చు, ఆయన సన్నిధిలో పడిపో. ఏ కదలను, ఆయనే దిగొస్తాడు. యాకోబు ఏడవలేదు, వెళ్ళి అయ్యా నా వల్ల కాదు, ఇడు చంపేస్తారు ఇక నా వల్ల కాదని కూర్చున్నాడు. వచ్చేసాడు ఆయన. నీ వదలను అన్నాడు. ఆయన దీవించి వెళ్ళిపోయాడు. అంతే. అంత ఈజీగా అంత చక్కగా ప్రభు స్తుతియాగము మనం అర్పిద్దాం. మనం అనేక మందికి దీని గురించి మనం తెలియచేయాలి. అనేక మంది ప్రభుని ఆశ్రయించి మేలులు పొందాలి. అలాంటి కృపా ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా.